వివాహం ఆలస్యం కాకపోవడానికి అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడానికి 2 రకాల కారణాలండి. ఒకటి భౌగోళిక, మన చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు, ఆ వ్యక్తిగత విషయాల్లో తలమున కలిగి తన చుట్టూ ఉన్న ప్రాపంచిక విషయాల కోసం తాకలాడడం ఒక కారణమైతే, రెండవ కారణం జాతకంలో, జ్యోతిష్యంలో గ్రహ ప్రభావాలు. సో మొదటిది భౌగోళిక పరిస్థితులు అందరికీ తెలిసిందే. సెటిల్ అయిన తర్వాత నేను వివాహం చేసుకుంటా అనడం, సెటిల్మెంట్ అనేది ఒక మీనింగ్ లేదు. ఎకనామిక్స్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే ఫస్ట్ టాపిక్లో వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని ఉంటుంది ఎకనామిక్స్లో. ఎందుకంటే నేను కూడా ఎకనామిక్స్ చేశాను కాబట్టి వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని. కాబట్టి సెటిల్ అయిన తర్వాత నేను వివాహం చేసుకుంటా అనడంలో ఆ సెటిల్మెంట్ ఎక్కడికి ఉందో నాకు తెలియదు, అదొక కారణం చాలా బలంగా ఉంది. రెండవది తన కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో లేని కారణాలు చాలా ఉంటాయి వాళ్ళకు. అతని వివాహానికి అడ్డుపడుతున్న, ఆమె వివాహానికి అడ్డుపడుతున్న చెప్పుకోలేని కారణాలు ఉన్నాయి. తన చదువులు కూడా, దయచేసి ఏమనుకోకండి, శాసనాత్ సంశనాత్ ఇది శాస్త్ర. కాబట్టి ఈగోయిజం ఎక్కువ ఉంది. ఆ ఈగోయిజం వల్ల ఇప్పుడు చేసుకోవడం ఎందుకు, నాకు తగిన వాళ్ళు రావాలనే ఉద్దేశంతో లేట్ చేయడం. సో అది భౌగోళిక పరిస్థితులు. ఇక గ్రహ స్థితి జాతకంలో చూస్తే వివాహానికి సప్తమ స్థానం కావాలి, సప్తమాధిపతి బాగుండాలి, సప్తమాధిపతి అలా ఉండాలి, సప్తమాధిపతి ఇలా ఉండాలి, అయిపోయింది. దయచేసి వివాహం అంటే ప్రక్రియ అర్థం చేసుకోండి. వివాహం అంటే నాకు తోడుగా, నాకు వివాహం అంటే నాకు తోడుగా నాకు ఒక భాగస్వామి వస్తుంది. భాగస్వామి వస్తే నా కుటుంబం ఏర్పడుతుంది. మా అమ్మ నాన్న కుటుంబం వేరు, నా కుటుంబం వేరు. కాబట్టి నాకు భాగస్వామి రావాలి అంటే నాకు శ్రేయోభిలాష వస్తుందా, నాకు వ్యతిరేకత వస్తుందా, నాకు సహకరిస్తుందా, సహకరించదా. కాబట్టి ఆ లక్షణాలన్నీ కూడా సప్తమ స్థానంలో ఉన్నాయి. సప్తమ స్థానం అంటేనే కల్తర స్థానం అని చెప్పి ఆపకండి దయచేసి. దాంట్లో భాగస్వామ్యం, పోటీతత్వం, కాంపిటీషను, ప్రేక్షక పాత్ర అన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ప్రేక్షక పాత్ర ఉన్నప్పుడు వచ్చిన భార్య నేను ప్రేక్షక పాత్ర వహిస్తున్నానా, తను డామినేట్ చేస్తూ నడిపిస్తుందా కాదా, నాకు సహకరిస్తుందా లేదా, ఆ పోటీలో నేను గెలుస్తానా, ఆమె గెలుస్తుందా. కాబట్టి అదొకటి ఉంటుంది. రెండవది, నాకు వచ్చిన తర్వాత ఇన్ అడిషన్ అంటారు దాన్ని, నాకు యాడ్ కావాలి అంటే నా కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబ స్థానం చూడాలి కదా. రెండవ స్థానం ఖచ్చితంగా చూడాలి. కుటుంబ స్థానం రెండవ స్థానం లేకపోతే అది జరగదు, 100% గ్యారంటీ. తర్వాత అసలు జాతకంలో సుఖస్థానం ఉందా లేదా. దయచేసి కొన్ని టెర్మినాలజీ వాడతాను, ఈ ప్రాపంచిక సమాజంలో ఇప్పుడు వాడుతున్న టెర్మినాలజీ డిలీట్ చేయండి. మనం చదువుకున్న తెలుగు టెర్మినాలజీ వాడండి. సుఖం అంటే ఇక్కడ హ్యాపీనెస్ అని. జీవితంలో తను సుఖపడడా. ఏ స్థానం చూడాలి? 4వ స్థానం చూడాలి. వాస్తవం అది. జాతకంలో ఈ యోగాలు లేనప్పుడు ఎన్ని చూసి ఏం ప్రయోజనం అంటే, జీవితంలో సుఖపడతాడా లేదా. చూడంగానే 4వ అధిపతి 4వ స్థానానికి మంచి కాంబినేషన్ ఉందంటే జీవితం హ్యాపీగా ఉంటుందని అర్థం. ఆ సుఖము వచ్చే కాంబినేషన్ ద్వారా, భాగస్వామ్యం ద్వారా వస్తుందా లేదా చూడాలి అంతే. ఇక్కడ శారీరక సుఖం అనట్లేదని దయచేసి అర్థం చేసుకుంది, హ్యాపీనెస్. ఓకే, అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నారు? ఒక కుటుంబం ఏర్పడాలి. కుటుంబం అంటే నేను నా భార్య కాదుగా, ఇంకొక రావాలిగా, అంటే సంతానం ఉండాలిగా. పంచమ స్థానం చూడాలి. పంచమ స్థానం కంపల్సరీ చూడాలి. ఇవంతా పంచమ స్థానం రావాలి అన్నా, కుటుంబం ఏర్పడాలన్నా శ్రేయసుఖం కావాలి. కాబట్టి 12వ స్థానం రావాలిగా, 12వ స్థానం కుదరాలి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ చూడాలన్నా అంటే అది చూడగానే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం కనుమరుగైపోతుంది. దయచేసి ఏమనుకోకండి. జ్యోతిష్ శాస్త్రం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. జ్యోతిష్ శాస్త్రం అనే శాస్త్రం కాదనేది మొత్తం మైకులు పెట్టి చెప్తున్నారు. అందువల్ల శ్రేయసుఖం కావాలి. అంతా బాగానే ఉంది. మా ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండాలి కదా. నాకు వచ్చిన ఆవిడ నాకు సపోర్టివ్గా ఉందా లేదా, శ్రేయోభిలాష అవుతుందా లేదా, నేను ఎదగడానికి ఉపయోగపడుతుందా లేదా చూడాలి కదా. మా కంపాటబిలిటీ బాగుందా లేదో చూడాలి కదా. 11వ స్థానం కావాలి కదా. 11వ స్థానం అన్యోన్యతను చూపుతుంది.
11వ స్థానము మా ఇద్దరి మధ్య నాకు శ్రేయోభిలాష, తనకు నేను శ్రేయోభిలాష కనబడుతుంది. సరే, ఇవన్నీ ఎవరికి? నేను పెళ్లి చేసుకోవాలి ఒకటే నాకు, ఎప్పుడు కాదండి, మనిషిగా చెప్తున్నాను. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి కొడుకు కూడా ఉన్నాడు కదా. సరే, పెళ్ళి చేసుకోవాలి కాబట్టి నాకు రావాలి అనుకుంటున్నాం. నాకు ఎవరు? నాకు లగ్నం కదా. ఏ ఇన్సిడెంట్ అయినా మీరు ఈవెంట్ మీరు చూడండి, లగ్నంకు సంబంధం లేకుండా ఎక్కడైనా జరిగిన దాఖలాలను చెప్పండి. లేదు, లగ్నానికి సంబంధం లేకపోతే ఎలా వస్తుంది? కాబట్టి లగ్నం, 2వ భావం, 4వ భావం, 5వ భావం పక్కన పెట్టినా పర్లేదు, ఎందుకంటే సంతానం కాబట్టి మళ్ళీ తర్వాత చూసుకుందాం. ఇంపార్టెంట్, పెళ్ళి జరగడానికి ఇంపార్టెంట్ లగ్నం, 2వ భావం, 4వ భావం, 7వ భావం, 12వ భావం. ఇవన్నీ ఫుల్ఫిల్మెంట్ జరగాలంటే 11వ భావం శ్రేయోభిలాషిగా రావాలి కంపల్సరిగా. ఇవి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో, దాని గ్రహ ఆధిపత్యం ఎప్పుడైతే వస్తుందో, ఆ గ్రహాధిపతుల యొక్క దశ అంతర్దశలు ఎప్పుడైతే నిర్దేశిస్తాయో, ఆ నిర్దేశించినప్పుడు గోచారంలో ఇదే గ్రహాలే పనిచేయాలండి. ఏదైతే స్థానాలు చెప్పుకున్నామో దాని అధిపతులు గోచారంలో కూడా జరగాలి. ఆ గోచారంలో కూర్చున్న తర్వాత ఇలా సభాముఖంగా అందరూ కూర్చొని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వైట్ పేపర్ మీద రాసిస్తే, ఎవరైతే కారకులయ్యారో కారకులకు ఒక శ్వేతపత్రం సమర్పిస్తే, ఆ కారకులు 4 DBAS కారకులు కూర్చొని వీళ్ళందరూ చెప్పారు, సంతానం ఇవ్వాలంటున్నారు, వివాహం చేయాలనుకుంటున్నారు, నిర్దేశిస్తే ఓకే, వీళ్ళు అనుకున్నది కరెక్టే ఉంది. అందులో ఆర్డర్ ఏదొస్తుంది, దశ అంతటా DBASలో ఏదొస్తుందో చూసుకొని ఇక మీరు ఇవ్వాల్సిందే, సూక్ష్మం ఏదైతే ఉంటుందో అది నువ్వే ఇవ్వాల్సిందే అని డిసైడ్ చేసి శ్వేతపత్రంలో సిగ్నేచర్ చేస్తే 4, అప్పుడు జరుగుతుంది ఈవెంట్. ఇది విషయం. సో సంతానం, శుక్రుడు సంతానాన్ని ఇచ్చేస్తాడు, శుక్రుడు వివాహం చేసేస్తాడు, శుక్రుడు ధనం ఇచ్చేస్తాడు. ఎందుకు అసలు నాకు ఒక్కటి చెప్తున్నా, ఏ ప్రామాణిక శ్లోకం నాకు చెప్పండి శుక్రుడికి ధనం ఇస్తాడని చెప్పబడిందో? శుక్రుడు ధనం ఇస్తాడని ఏ ప్రామాణికంగా శ్లోకం నాకు చెప్పండి, దయచేసి అనుకోకండి. లక్ష్మీవారం అంటే గురువారమే అంటారు. శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వాహనం, దాని కారకత్వం అది. ముహూర్త దర్పణం అనేది డిక్షనరీ, సారావళి, బృహత్పరాశరని, బృహజ్జాతకం, అవే మెయిన్ మనకు. వాటిల్లో ఉంది కదా మరి. శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వాహనం. ఎక్కడుందండి? డబ్బు ఎక్కడుంది? సంపద ఎక్కడుంది? ఏం సార్ భాగ్యం ఉంది కదా, అందుకని టర్మినాలజీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. భాగ్యం వేరు, భోగం వేరు. ఏం భాగ్యం రావాలి? ఆ భాగ్యం రావాలి అంటే ఎవరివ్వాలి? నీకు కోట్ల ఆస్తి రూపాయలు, నేను ఇప్పుడు ఒక జాతకం మీకు ఇస్తాను, ₹1,00,00,000 ఆస్తి అనుభవించలేకపోతున్నాడు ఇప్పటికీ. ₹1 ఆ ₹1,00,00,000 అనుభవించలేకపోతాడు. అది భోగం అంటారు. నా దగ్గర ఉన్న డబ్బుతో, నా దగ్గర 50 లక్షలు ఇప్పటికిప్పుడు క్యాష్ ఉంటే, బెంచ్ కారు కొనే స్తోమత ఉన్నా నేను కొనలేని పరిస్థితి నాకు. మరి భోగం ఎక్కడిది? ఆ భాగ్యం నాకు రావాలి కదా. ఆ భాగ్యము, భోగము శుక్రుడు ఇస్తాడు, వివాహాన్ని ఇస్తాడు, వాహనం ఇస్తాడు. మరి సంపద ఎవరిస్తారు సార్? గురునా దేహ పుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద. కరకతో ఇచ్చాడు కదా. గురునా దేహ పుష్టిశ్చ, దేహపుష్టి రావాలి. ఆ దేహపుష్టి ఇచ్చిన తర్వాత దాన్ని, ఆ దేహపుష్టి అంటే బలంగా ఉండి చేసి దేనికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇది ఎత్తాలంటే వెంటనే ఎత్తగలిగే పరిస్థితి రావాలి. దేహపుష్టి ఇచ్చి ఎత్తలేని పరిస్థితి వస్తే ఏం చేయాలి? అది భాగ్యం అంటారు. అది భాగ్యం అంటారు. నేను బాగా దేహపుష్టి వచ్చింది, కరాటే నేర్చుకున్నా, కరాటే నలుగురికి నేర్పిస్తే అది భోగం అంటారు. అది నేను నేర్పించకుండా దాన్ని ఉపయోగించుకోకపోతే భోగం ఎక్కడొస్తుంది? కాబట్టి దేహపుష్టిచ్చ బుద్ధి. బుద్ధి కారణము ముగ్గురండి, ఇద్దరే. బుధుడు కాదు, ఇద్దరే. చంద్రుడు మనోబుద్ధి ప్రసాదంచ మాతృచింతాచ చంద్రమా. బుధుడేంటి? ప్రజ్ఞాచ కర్మ విజ్ఞానం బుధైనేవ విచింతయేత్తని. ఆ విజ్ఞానం నీకైతే బుద్ధి ఉందో దాన్ని ప్రాపర్గా ఉపయోగించే విధానాన్ని బుధుడు ఇస్తాడు. మల్టిపుల్ వేరియస్ దీంట్లో ఇస్తాడు అన్నమాట. కాబట్టి దేహపుష్టిశ్చ బుద్ధి పుత్ర అర్ధ సంపద. మరి గురువే కదా ఇవ్వాల్సింది. ఆ గురువు సరిగా లేకపోతే ఏ ఆడవాళ్ళ జాతకాల వివాహం అయింది చూపించండి నాకు. ఒక్క జాతకం మీరు ఎగ్జాంపుల్ చూపెట్టండి. గురువు బాగలేని జాతకం, ఆడవాళ్ళ జాతకంలో ఒక్క మ్యారేజ్ చూపెట్టండి నాకు. మరి గురువులకు, ఆడవాళ్ళకు గురువు ఇంపార్టెంట్ కదా, గురువు చూడాలి. ఇక్కడ ఆలస్య వివాహాలు ఎందుకు అవుతాయి?
సప్తమాధిపతి దానికి ముందు శుభ అశుభ గ్రహాలు మర్చిపోండవన్నీ, మళ్ళీ నైసర్గిక శుభాలు అవి సుర అసుర గ్రహాలు అంతే. సుర అసుర గ్రహాలు రెండే. సుర అసుర గ్రహాలు రవి చంద్ర, గురువు దేవ నాయకుడు కదా, గురువు రవి చంద్ర కుజ, కేతు కూడా అండి. కేతువు కూడా నవగ్రహాలలో మనిషి చనిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ జన్మ వరకు పనిచేసే ఏకైక గ్రహం కేతు గ్రహమే. అందుకనే మనం కరోనాలో చూసాం, అరే ఎవరు లేకుండా దహనం చేస్తున్నారా అని. అనాథ శ్రవాణంగా, అనాథ బతుకులుగా, అనాథ శవంగా చేయాలంటే కేతువే కారణం అయిపోయింది. సో ఆ 5 గ్రహాలు సురగ్రహాలు. అసురగ్రహాలు శుక్రుడు, బుధుడు, రాహువు, ఇంకోటి మిగిలాడు. ఇప్పుడు సుర అసుర అయిపోయిందండి. సుర అంటే పాజిటివ్ దేవతలు, అసుర అంటే నెగిటివ్. ప్లస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుందిగా. ప్లస్ ఇంటూ ప్లస్సేగా. నేను మ్యాథమెటిక్స్ లెక్చర్ కాబట్టి దాంట్లో చెప్తే ఈజీ అవుతుంది చెప్తున్నాను. అయిపోయింది. సుర ఇద్దరు వచ్చారు. ఆ భావానికి కాకత్వం సురలు వచ్చారు. బేష్ సుర అసుర వచ్చారు. అక్కడే తేడా, మనము ఫెయిల్ అవుతున్నది అక్కడే. సుర అసుర +5 -3 +2 -5 +3 -2 ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. కాబట్టి సుర అసురలో ఏ బలం ఎక్కువ ఉంది? సురులది ఎక్కువ ఉందా, అసురులది ఎక్కువ ఉందా? సురులది ఎక్కువ ఉంటే పాజిటివ్, అసురులది ఎక్కువ ఉంటే నెగిటివ్. అసుర ఒక బాగా నిత్య 24 గంటలు తాగుబోతుంటాడు. గుళ్ళకి తీసుకెళ్తే ఏమవుతుంది? కళ్ళు కాంపౌండ్కి తీసుకెళ్తే అవుతుంది ఆనందపడిపోతాడు. అంటే మనమే పేరు పెడుతున్నాం తాగుబోతు విధవా అని. తాగుబోతు పనికిరాడు అంటున్నాం. మరి అతన్ని తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెడితే వారికి ఆలోచన అక్కడే వస్తుంది, కానీ గుళ్ళో ఎందుకు వస్తుంది కదా. కాబట్టి ఆ తాగుబోతు ఎక్కడ ఉండాలి? కళ్ళు కాంపౌండ్ దగ్గరే ఉండాలి. హ్యాపీ నిద్రపోతాడు. అసుర ప్లస్ అసుర ఇద్దరు అసురులే కాబట్టి ఏం పట్టించుకోరు అంతే. దానివల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. వాస్తవం అండి ఇవి. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఏదో చెప్పడం కాదు, వాస్తవం ఇది. గురువుల దగ్గర నేర్చుకున్న ఒక భాగ్యం, భోగం వచ్చింది నాకు అది. సో అట్లా సప్తమాధిపతి రాహు కేతు నక్షత్రములో ఉన్నారనుకోండి. సప్తమాది ఒక 5 సూత్రాలు ఇస్తాను, టైం మళ్ళీ ఏం చేయకూడదు. ఎందుకంటే రెమెడీస్ మీద మెయిన్ రెమెడీ కావాలి. ఎందుకంటే ఎందుకంటే ఇవన్నీ అందరికీ తెలుసండి, మళ్ళీ ఊరికి నేను బోరు కొట్టిస్తున్నాను మీకు. సప్తమాధిపతి రాహు కేతు నక్షత్రాల్లో ఉన్నారు. 100% ఆలస్యమే అవుతుంది. అక్కడే అండర్లైన్ చేసుకోవాలి. ఆలస్య వివాహం అంటే ఇప్పుడు నాకు 27 దాటిన తర్వాత అయిందండి. ఆలస్యం అంటారా, తొందరగా అయిందంటారా? ఆలస్యమే. 25 లోపలైతే కొంచెం బాగుందని, 25 తర్వాత ఆలస్యమే. ఇప్పుడైతే 30 తర్వాత కూడా 25 తర్వాత ఆలస్యమే. కాబట్టి సప్తమాధిపతి రాహు కేతు నక్షత్రాలు ఉంటే ఆలస్యం అవుతుంది. సప్తమ స్థానానికి కుజశనుల కాంబినేషన్ వస్తే ఆలస్యం అవుతుంది. సప్తమ సంబంధం లేకుండా ఎక్కడ శని శుక్రుల కాంబినేషన్ ఎక్కడొచ్చినా, శని శుక్రుల కాంబినేషన్ ఎక్కడొచ్చినా ఖచ్చితంగా జాతకంలో ఆలస్యం అవుతుంది. మీరు చూడండి, ఇది చెప్పినంత మాత్రాన్ని తల విజయ్ గారు మీరు చేయండి. సార్ బాలసుబ్రహ్మణ్యం గారు మీరు తప్పు చెప్పారండి, మీ సూత్రం తప్పని ప్రూవ్ చేయాలి. నన్ను కాదు, సూత్రాన్ని తప్పు చేయాలి. ఇదే అండి. అట్లా కాదండి, ఓకేనా? కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. జాతకాలు తీసుకోండి, పరిశీలించండి, చేయండి. ఇంకో పాయింట్ మీకు తెలుస్తుంది. ఇది పరీక్ష జరగాలి మనకు. మనం అందరం కలిసి ఒక తాటి మీదకి రాకపోతే కష్టం అండి. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక సూచిక శాస్త్రం మాత్రమే. ఇట్ ఈజ్ అ ఇండికేటర్, నాట్ ఛాలెంజింగ్ సబ్జెక్ట్. ఛాలెంజింగ్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ చెప్తాను, ఎవరు చేస్తారో ఛాలెంజింగ్ అనేది. నేను గ్యారెంటీ అనేది ఒక రకం వేరే ఉంటుంది అది. సో సప్తమ స్థాన శని శుక్రుల కాంబినేషన్ ఎక్కడున్నా, ఏ భావంలో ఉన్నా ఖచ్చితంగా ఇదవుతుందండి, ఆలస్యం అవుతుంది. సప్తమ స్థానానికి శని కుజుల కాంబినేషన్ వచ్చినా ఆలస్యం అవుతుంది. సప్తమాధిపతి కేతు రాహు నక్షత్రాల్లో ఉన్న ఇదవుతుంది. అసలు పాయింట్, సప్తమాధిపతి అష్టమంలో ఉన్న
సప్తమాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్న సప్తమాధిపతికి ఏ విధంగానే దొంగగా అయినా అష్టమానికి సంబంధం వచ్చినా ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఒకవేళ మ్యారేజ్ జరిగితే వివాహ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి, అన్యోన్యత ఉండదు. అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు, రివర్స్ చెప్పాలి కదా, వైస్ వర్స్ చెప్పాలి. సప్తమ స్థానం చెప్పి వదిలేస్తే ఎట్లా? అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. సార్ సప్తమాధిపతి అష్టమంలో ఉంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే, సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల ఎవరిని చూస్తాడు? దృష్టి గ్రహాలు వదిలేయండి, సప్తమావతి ఏ గ్రహమైనా అష్టమంలో ఉంటే ఏ భావాన్ని చూస్తాడు? రెండో భావాన్ని చూస్తాడుగా. ద్వితీయం ధనవాక్ విత్తం అనేగా, ధనం ప్రాబ్లం వస్తుంది, వాక్కు ప్రాబ్లం వస్తుంది, డెఫినెట్గా వచ్చే కుటుంబం ఏర్పడదు. ఏర్పడినా కూడా కుటుంబ స్థానం ఏర్పడినా కూడా ప్రాబ్లం వస్తుంది. కుటుంబ స్థానాన్ని చూస్తుంది అక్కడ. ఎక్కడి నుంచి చూస్తున్నారు? అష్టమ స్థానం నుంచి చూస్తున్నారు. ఇది అన్నిటికీ అనాలిసిస్ ఉంటుందండి, ఓకేనా? సో ఇప్పుడు అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా కూడా ఏమవుతుంది? లగ్నాన్ని చూస్తాను, లగ్నం చెడిపోద్దిగా అక్కడ. లగ్న భావం చెడిపోయిందంటే ఆ జాతకం ఆల్మోస్ట్ 50-60% చెడిపోయినట్టే. అందుకే జాతకం చూడగానే ముందు లగ్నాధిపతి చూడాలి. లగ్నాధిపతి హై స్థితిలో ఉన్నాడు అనుకోండి, లైఫ్ హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. వస్తాయి, ఆటుపడులు వస్తాయి, మిగిలిన వాళ్ళకన్నా తక్కువ వస్తాయి. అందువలన అష్టమాధిపతి సప్తమంలో ఉన్న ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఆలస్యంతో పాటు వివాహమైన భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో శుక్రో వివాహో అన్నాం కాబట్టి శుక్రుడు అనేవాడు ఇంపార్టెంట్ వివాహానికి, వివాహకారకుడు. శుక్రుడు సురగ్రహాల మధ్య ఉన్నాడా, అసురగ్రహాల మధ్య ఉన్నాడా? ఇది ఫైనల్గా ఒక పాయింట్ చెప్తా. సురగ్రహం అసురగ్రహాల మధ్య శుక్రుడు ఉన్నాడా లేదా చూసుకోండి. సురగ్రహాల మధ్య ఉన్నారు, వీక్షణ ఉంది. సురగ్రహాలు అంటే మీరు మన దృష్టిలో శుభగ్రహం అనేది. శుభగ్రహం అని ఎందుకు వాడకూడదు అంటే దాంట్లో నైసర్గిక శుభాలు, భావరీత్యా శుభాలు, అవన్నీ చెప్పాలంటే టైం ఉండదు మనకు. అందుకని కాబట్టి సురలతో సంబంధం ఉంటే ఖచ్చితంగా మంచి మ్యారేజ్ జరుగుతుంది. అసురలతో సంబంధం ఉంటే మ్యారేజ్ లేట్ అయినా అవ్వచ్చు, కానీ బట్ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఖచ్చితంగా అవుతుంది. శుక్రుడే మెయిన్. ఆ శుక్రుడి కాంబినేషన్ మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కాంబినేషన్స్ మీకు కొన్ని కాంబినేషన్స్ ఇంతకుముందు మీకు చదువుని చెప్పాను, అది ఆల్రెడీ తెలుసు కాబట్టి కాంబినేషన్స్కు. సార్ ఆలస్య వివాహాలైనా లేదా వివాహమయ్యే అన్యోన్యత లోపించినప్పుడు మనం కలపాలంటే ఏం చేయాలంటే, కొన్ని వేల మనుషులు నేను కలిపానండి. చాలామంది ఇక్కడ చాలామంది సాక్ష్యం ఇక్కడ. పొన్నూరు ఆంజనేయ స్వామి దగ్గర పురోహితుడు గురువారం రోజు డైవర్స్ ఫైనల్ డెసిషన్. అంటే ఫైనల్ డెసిషన్ ఎప్పుడు వస్తుంది? అన్నీ చేసిన తర్వాత ఒక 6 months టైం ఇచ్చి, ఆ 6 monthsలో మీరు కనుక కలవకపోతే హియరింగ్ ఇస్తానని చెప్పి ఆ 6 months కూడా అయిపోయి థర్స్డే నేను కొంతమంది ఎవరో కారులో వెళ్తున్నా. సార్ గురుగారు మరి ఇట్లా ఉందని నాకు చెప్పలేదు అసలు. గురువారం థర్స్డే ఫైనల్ హియరింగ్ అని. ఎంత దారుణంగా మోసం చేశారు నన్ను. అట్లుందంటే ఆంజనేయ స్వామి దగ్గర నువ్వు పురోహితుడు అంటున్నావు, కొంచెం బుద్ధి ఉండే. బాగా తిట్టాను, నాకు ముందు తిట్టడం వచ్చు, ఎందుకంటే బేసికల్ లెక్చరర్ ప్రిన్సిపల్ కదా. అంటే అదే ఇందాక చెప్పాను కదా, సుర అసురగ్రహ కలిపి ఉంటే ఏది బలము? +5 -3 +5 కదా, +3 వస్తుంది. -5 +3 -2 వస్తుందిగా. అసురగ్రహం బలం ఎక్కువ ఉంటే అసురగ్రహమే అయితే ఒకటండి. ఇక్కడ అసురగ్రహములో కారకత్వాలను చూసుకోవాలి. వివాహానికి సప్తమానికి డైరెక్ట్గా సంబంధం ఉంది. సుర అసుర కాంబినేషన్ వచ్చినప్పుడు అసుర బలం ఎక్కువ ఉన్నా అది కన్నా లగ్నరీత్యా ఉన్న నక్షత్ర రీత్యా మనకు కన్నా ఉపయోగపడితే పాజిటివ్ ఇవ్వడు, కానీ నెగిటివ్ మాత్రం ఇవ్వడు. పాజిటివ్ ఇవ్వకపోతే ఎవరికి కావాలి మనకు? నెగిటివ్ ఇవ్వడు చాలు. అప్పుడు ఇతరత కాంబినేషన్ చూసుకోవాలి. సో అటువంటిప్పుడు చెప్పి చేస్తే, సార్ గురువారం హియరింగ్ ఉంది సార్, మరి ఏం చేద్దాం అన్నాడు. సరే ఏదో రెమెడీ చెప్పా, నా కర్మ అది. రెమెడీ చెప్పేసాను, చేసుకోమని చెప్పి అయిపోయింది. సోమవారం నాడు ఫోన్ చేశారండి నాకు, గురువారం హియరింగ్. తర్వాత అంతా అయిన తర్వాత, గురుగారు సారీ అండి, ఆల్రెడీ హియరింగ్ అయిపోయింది, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గురువారం అంటే ఇంక ఇప్పుడు నాకెందుకు చేసావా అని అడిగా. అయినా చెప్పుకొని చెప్పాను. సరే రెమెడీ చేశారండి. గురువారం నాడు లంచ్ వరకు బాగా హియరింగ్ జరిగింది.
అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు, విడిపోదాం అన్నారు. లంచ్ తర్వాత పెండింగ్ పెట్టారు రిజల్ట్. లంచ్ తర్వాత ఆ 15 నిమిషాల్లో సారీ అండి క్షమించండి మమ్మల్ని, మేము ఇద్దరు కలిసి ఉండాలనుకుంటున్నాం. పొన్నూరు ఆంజనేయ స్వామి కూడా చెప్తే ఓపెన్ చెప్తున్నాను. ఈరోజు ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు పిల్లలు, వాళ్ళకు ఎంత హ్యాపీగా ఉన్నారు. అది ఇక్కడ రెమెడీస్కి వచ్చేటప్పటికి చెప్తున్నాను, అందుకే చెప్పాలి కాబట్టి. ఏందో చెప్తున్నా, నాకు జ్యోతిష నాలెడ్జ్ లేదు, ఏదో కొద్దిగా చదువుకున్నాను కాబట్టి ఏదో కర్మలని, ప్రాపంచిక కర్మలని, దృఢ కర్మలని, అదృఢ కర్మలని, భగవద్గీత చదువుకోలేదు సార్, ఇంత చదువుకున్నారు మీరు, ఇన్ని పురాణాలు చదువుకున్నారు, దాంట్లో అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు కదా అన్నారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఏ పనున చేయి శుభం అశుభం రావాల్సిందే నీకు. నీ కర్మ అలా ఉంటే కర్మ అంతే. మరి ఎట్లా చెప్తారు సార్ రెమెడీలో అని చెప్పారు. రామ హ్యాస్ టు బార్న్ టు ద దశరథ ఓన్లీ, హ్యాస్ బీన్ డెస్టినీస్ హ్యాస్ బీన్ డిస్టైన్డ్. రాముడు దశరథునికే పుట్టాలి, అది హ్యాస్ బీన్ డిసైడెడ్. మరి అటువంటిప్పుడు అన్ని పూజలు చేశాడు, అన్ని వ్రతాలు చేశారు, అన్ని హోమాలు చేశారు, కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేరే. ఒక మహర్షి వచ్చి పుత్రకామేష్టి యాగం చేయవయ్యా అవుతుంది అంటే చేస్తే ఎందుకు వచ్చారు? మరి అది మేడం గారు ఉన్నారు, విజయలక్ష్మి మేడం గారు డాక్టరు, నాకు అనుకోకుండా కడుపు నొప్పి వచ్చింది. మేడం గారు కడుపు నొప్పి వచ్చింది అంటే స్టెథోస్కోప్ పెట్టి మొత్తం అవునండి కడుపు నొప్పి వచ్చింది ఇంకా అంతే అనుభవించండి అంటే అంతే కదండి. దానికి ఏదో మాత్ర ఇస్తారండి, ట్యాబ్లెట్ ఇస్తారా? ఆ ట్యాబ్లెట్ ఇవ్వడం రెమెడీ అండి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం బైహార్ట్ చేశారు. అదే అక్కడే ఆపేస్తే ఎట్లా? భగవద్గీతలో జ్ఞానాగ్ధదగ్ధ కర్మాణ అని చెప్పలేదా? మరి ఆ భగవద్గీత ఎందుకు చెప్పరు మీరు? జ్ఞానాగ్ధదగ్ధ కర్మాణం అని చెప్పాడుగా. జ్ఞానం అనేది కర్మని దహించి వేస్తుంది. ఇది వాస్తవం, నా అనుభవంలో చెప్తున్నా. అందుకే కదండి లలితా శాస్త్రంలో చెప్తారు దౌర్భాగ్యతూల వాతూల. దౌర్భాగ్యం అంటే అదే కదా, కర్మ అనుభవించాల్సిందే. దౌర్భాగ్యం వచ్చినప్పుడు తూల వాతూల, దూదిపించే తూల అంటే, వాతూల అంటే సుడిగాలిని. సుడిగాలి వచ్చి దూదిపించని ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు, నీ కర్మని తీసుకెళ్ళిపోతున్నట. చూద్దా భవదా వసుదా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల. నువ్వు నోరు తెచ్చావరా, నీ నోటి ద్వారా పాపం చేసేసావరా, అయిపోయి నీ కర్మ అనుభవించట. ఆ పాపారణ్య దవానల, అరణ్యాన్ని దాహించినట్టు చేస్తుంది. అయితే ఇక్కడ జ్ఞానాగ్ధదగ్ధ కర్మాణ అని ఎందుకు చెప్పారంటే, జ్ఞానం అంటే లేదుగా, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తనీయాంశం పంశం తవచరణ పంకేరుహ భవం. సౌందర్యరాజులు చెప్పాడుగా, తనీయాంశం పంశం పంకేరు విరంచిన్ సంచిన్వన్ విరచైతే లోకాన విహిరం వహత్యేనం శౌర్యహి కథహి సహస్రేణ శిరసాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా అమ్మవారి పాదం మీద ఉన్న ధూళిని చల్లుకొని చేస్తున్నారంట. హరహ సంక్షుధ్యయనం భజిత పశుదోద్ధూళన విధం. శివుడు మొత్తం శరీరానికి రాసుకొని లయం చేస్తున్నాడట. మరి అమ్మవారి పాదం పెట్టు, అది జ్ఞానం. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ, అది జ్ఞానం అంటే. మాకురు ధనజన యవ్వన గర్వం హరత నిమిష కాలహ సర్వం, ఇది అజ్ఞానం అంటే. కాబట్టి మనం పుట్టుకతోనే అజ్ఞానులము. అందుకనే శంకరాచార్యుడి మీద ఒక అపోహ ఉంది, ఆయన శివతత్వం ఉన్నవాడు అని. కానీ తెలియని విచిత్రం ఏంటంటే, ఆయన ఫస్ట్ శ్లోకం రాసింది విష్ణు మీద. అపన్నయ్య విష్ణు షట్పది. ఉపనయనం అంటే దగ్గర చేయడం, అపనయనం అంటే దూరం చేయడం. అవినయం అపనయ విష్ణు. అవినయాన్ని నాకు అవినయం ఉంది, అపనయ విష్ణు దూరం చేసేయి అని. మనిషి పుట్టిన తర్వాత చదవాల్సిన ఫస్ట్ శ్లోకం అదే శంకరాచార్యులు చెప్పింది. అవినయం అపనయ విష్ణు. ఏదైతే తెలుసుకోవాలని కోరుకుంటావో అదే విద్య. నువ్వు పుట్టేది అవిద్యతో పుడతావు. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ. కాబట్టి దయచేసి జ్ఞానం అనేది అది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. త్రిపుర సుందరి గురించి మాట్లాడుకుంటున్నాం, అమ్మవారి గురించే మాట్లాడుకుంటున్నాం. మా అమ్మవారు వచ్చేసారు. చంద్రుడి కారకత్వం ఫస్ట్ చంచలత్వం అండి. చంచలత్వానికి కారకం శని. అయితే చంద్రుడు
ఆ చంద్రుని ప్రాబ్లం రావడం వల్ల ఇంకోటి అయితే శని చంద్రుల కాంబినేషన్లో దయచేసి ఎవరు అనుకోకండి, ఏదో పునర్వ్యూ. నేను నా దగ్గర ఉన్న జాతకాలు, చాలా జాతకాల్లో లవ్ మ్యారేజ్ 19 సంవత్సరాల్లో మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా జాతకాలు ఉన్నాయి ఇక్కడ, పునర్వ్యూ ఇది ఉన్నది కూడా. దయచేసి కొన్ని ఇక్కడ డిస్కస్ చేయకపోతే మంచిది. బట్ అది శని చంద్రుల కాంబినేషన్ ఏంటంటే, శని వృత్తికారకుడు, కర్మకారకుడు కాబట్టి ఆ చంద్రుడు చంచలత్వాన్ని కలిగి ఉంటుంది. చంద్రమా మనసో జాతః కాబట్టి ఆ మాతృచింతాచ చంద్రమా, యాక్చువల్గా మనోబుద్ధి ప్రసాదంచ మాతృచింతాచ చంద్రమా అని ఈ కారకత్వాల్లో కూడా శనితో కలిసి ఉన్నారు కాబట్టి మందగమనం అవుతుంది అంతే. మీకు మందంగా, అదే మీరు ఏ డిసిషన్ తీసుకున్నా, ఏ ఆలోచనలు వచ్చినా మనసు రీత్యా అవన్నీ స్లోగా ఉంటాయని అర్థం అంతే తప్ప దాని పునర్వ్యూ అనేది లేదు. పెళ్లికి సంబంధం అనేది ఉండదు. ఒక శనికి మాత్రం సంబంధం ఉంటుంది, చంద్రుడికి సంబంధం ఉంటుంది. చంచలత్వానికి సంబంధం, ఆలస్య వివాహానికి అదే నేను ఇందాక భౌగోళిక పరిస్థితులు అని చెప్పాను. నేను సెటిల్ అయిపోవాలి, తర్వాత మ్యారేజ్ చేసుకోవాలంటే చంచలత్వం అది. ఆ సెటిల్మెంట్ ఏదో తెలియదు, ఎంతో చేస్తున్నాను. సో ఇప్పుడు రెమెడీస్ అండి. ఫస్ట్ రెమెడీ, అద్భుతమైన రెమెడీ, కొన్ని వేల మందికి జరిగిన రెమెడీ. ఈ విన్నారో లేదు తెలియదు. ఆలస్య వివాహం అవుతుందా? జాతకం చూడకుండా ఎట్లా చెప్తారండి? అవసరం లేదండి. ఇప్పుడు స్కిన్ డిసీజ్ వచ్చింది, డిసీజ్ కాంబినేషన్ ఏంటి? బుధుడు చర్మకారకుడు శని అండ్ దానికి రాహు కలిస్తే కొంచెం ఎక్కువ అవుతుంది, అయిపోద్ది. నీకు ఆ కాంబినేషన్ తెలిసిన తర్వాత జాతకం చూడాలనా? చర్మవ్యాధి వచ్చిందంటే ఈ కాంబినేషన్ ఉంటుందని చెప్పాలి కదా. మళ్ళీ జాతకం తీసుకుని ఇది ఉందా అది ఉందా అంటే చెప్తే ఎట్టనే ఆ స్థితికి వెళ్ళాలి మనము. అయిపోయింది. రాళ్ళుప్పు తీసుకొని, మిరియాలు ఎడం చేతిలో తీసుకొని, దిష్టి తీసుకొని పడేస్తే వితిన్ సెకండ్స్ తగ్గిపోతుంది. వైదీశ్వరుని కోయిలకి ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు. వెళ్ళారా? రైట్. వైదీశ్వరుని కోయిల్లో మనం దర్శనం చేసుకున్న తర్వాత బయట వస్తే చేతిలో ఒక పాకెట్ పెడతారు, చిన్న పాకెట్. బయటకు వచ్చి పక్కన కొలను ఉంటుంది, ఆ పాకెట్లో నుంచి ఎడం చేతిలో వేసుకొని టూ అనేసి ఆ కొలంలో పడేయమని చెప్తాడు. దాంట్లో రాళ్ళుప్పు ఉంటుంది, మిరియాలు ఉంటుంది. ఎందుకు ఇస్తాడండి? చర్మవ్యాధులకు అది సంబంధం. సరే, ఇప్పుడు ఆలస్య వివాహానికి కారకం ఫస్ట్ రెమెడీ షణ్ముఖ రుద్రాక్ష ఒకటి వేసేయండి. ఇమ్మీడియట్గా వేయండి. 3 నెలల్లో మ్యారేజ్ కాకపోతే నేను గ్యారంటీ ఇస్తాను. అదే ఛాలెంజింగ్ అంటే. షణ్ముఖ రుద్రాక్ష, 6 ముఖాల రుద్రాక్ష వేయండి అంటే అక్కడ ఆగొద్దు, మరి వేసేస్తే కాదు. దానికి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరంతో అర్చన చేయించి మంత్రయుక్తమైందే ఏదైనా జరుగుతుంది. మంత్రయుక్తమైంది వేసి మెడలో వేయండి. నియమాలు ఉంటాయండి, అన్నీ తినేస్తే కాదు. నేను చెప్పాను నాన్ వెజ్లో అవన్నీ తినకూడదు, అది ఇది చెప్పాను. అయితే తినేసి అది తినక ముందు పక్కన పెట్టి తినేసి మళ్ళీ వేసుకోవచ్చా అన్నది ఏం చెప్పాలి నేను? వాస్తవాన్ని అబద్ధం చెప్పట్లేదు. శాసనా శంసనాతిథి శాస్త్ర నిజమని చెప్పాల్సిందే. సార్ ఇప్పుడు తినే ముందు అది పక్కన పెట్టి తినొచ్చా మళ్ళీ వేసుకోవచ్చా అంటే ఇంకేం చెప్పాలి? ఏమంది మనకు వివాహం కావాలనుకుంటున్నప్పుడు ఏమవుతుంది దాంట్లో? నియమాలు కఠినంగా ఉండాలి కంపల్సరీగా. ఆ నాన్ వెజ్లు తాగడాలు అవి ఏమి ఉండదు. స్టీలా సువర్ణమితి సృష్టం అంటాడు. అంటే ఎందుకు బంగారంలో వేసుకోమంటారంటే సార్, హుతవహుండును పుణ్యతీర్థోదకము అన్యముల చేత శుద్ధికరహంబులకునే ఉత్తరకాలమృతం చెప్తారు. అంటే హుతవహుండు అగ్నికి, వాటర్కు, నీటికి, అగ్నికి, దర్భకు, బంగారానికి శుద్ధి చేసే ఇతర వస్తువులు ఏవీ లేవు అని విశ్వంలో. అన్నిటినీ శుద్ధి చేసేది ఇవే. హుతవహుండున పుణ్య తీర్థోదకంబు అన్యముల చేత శుద్ధికరహంబులగునే అని. కాబట్టి నీరు, దర్భ, అదే ఇవన్నీ కలిపి ఈవెన్ బంగారు అని. అయితే ఎందుకు బంగారులో వేసుకోవాలి అంటే, పొరపాటున మనం జరగరాని చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎవడో పోయేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు వెండి అవి పెట్టుకుంటే అవి తీసి మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. మంత్రయుక్తం కానిది ఏది కాదు సార్, అది వాస్తవం. మంత్రాధీనం సార్, అదే ఎగస్తాం. ఓకే, కాబట్టి అది బంగారులో వేసుకుంటే మరీ మంచిది. చిన్నది సార్ చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ సార్, కానీ టైం అయిపోతుందని చెప్పండి. కుజదోషము అన్నది చెప్పడానికి చాలా టైం తీసుకుంటున్నారు. కుజదోషం అన్నది దయచేసి ఎవరు ఏమనుకున్నా నాకు వారు బయటకు అనుకోకండి, లోపల అనుకోండి. నన్ను కుజదోషము లేదండి దయచేసి. ఏం కేదార్ గారు? కుజదోషం అన్నది బాలారిష్ట దోషాలలో అష్టవర్షాత్ భవేత్ కన్యా అని అన్నప్పుడు 12 సంవత్సరాల లోపల అప్పుడు మ్యారేజ్ చేసేటప్పుడు బాలారిష్టాలకని కుజుడు చంద్రుడు పెట్టారు. ఆ బాలారిష్టాలకు అప్పుడు జరిగినవన్నీ కూడా ఇప్పుడు ఏదవుతున్నా కూడా పరంపరలో అలాగే వచ్చేస్తుంది తప్ప కుజదోషం అనేది లేదు. కాకపోతే సప్తమానికి ఇందాక చెప్పిన కుజుడు ప్యాషన్ అండి.
కుజుడు కోరిక అండి, శుక్రుడు కామం అండి. కుజ శుక్రుడు ఇద్దరు కలిస్తే కోరిక కామము. మళ్ళీ కామం అంటే ఇక్కడ దరిద్రం ఏదో నెగిటివ్ వచ్చేస్తుంది. కామము అంటే అది కూడా కోరికే ఒక రకంగా. నేను మీతో ఇప్పుడు మాట్లాడాలి, కొన్ని విషయాలు చెప్పాలనేది కామము నాకు. కోరిక కామాయ కామపాలాయ, శుక్రుని అష్టోత్తర శతనామంలో కామపాలాయ అని వస్తుంది. కామపాలాయ శుక్రుడు అష్టోత్తరంలో కామపాలాయ అని. ఆ కోరికను తీర్చేవాడు శుక్రుడట. శుక్రుడు ఎంత బలం, ఎంత వారాలైనా శని బృహస్పతులు ఇరువురు చాలకున్నా అలా హరిశ్చంద్రుడైన కానీ బరగ నక్షత్రుడి చేత బాధపడడే అని. జాతకములో ఎంత వారాలైనా, ఎంత జాతకమున్నా శని బృహస్పతులు ఇరువురు చాలకున్నా. అదొకటి. శుక్ర పంచశతానిచ బుధ పంచసహస్రానిచ లక్షమేకంతు దోషాన్ని గురు కేంద్రో విపోతి అంటాడు. కేంద్రాలలో గురువు ఉన్నా, శుక్రుడున్నా, బుధుడున్నా, శుక్రుడేమో 5000 దోషాలను హరిస్తారట. శుక్రుడు 500 దోషాలు, బుధుడేమో 5000 దోషాలు. లక్షమేకంతు దోషాన్ని గురు కేంద్రో విపోతి, గురువు ఏమో 1,00,000 దోషాలను హరించేస్తారట. ఇవి నేర్చుకోవాలి కదా, అది నేను చెప్పడం అండి దయచేసి. సో ఇప్పుడు ఆ కుజ దోషం అనేది, కుజుడు సప్తమానికి సంబంధం వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సప్తమంలో రాహు ఉంటే విడాకులు వస్తాయని చెప్పకండి దయచేసి. నాకు సప్తమంలో రాహు ఉంది, 30 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. నాకు తెలిసి మా ఇంట్లో ఇంకా నా భార్య ఉంది. వాస్తవం అండి, ఆయన తెలుసు నా జాతకం. అసలు నా జాతకం మీకు ముందర పెడితే లేనిపోయినవన్నీ అడ్డగడతారు నాకు. సప్తమంలో రాహు ఉంటే, సప్తమానికి రాహు సంబంధం వస్తే ఆలస్యం అవుతుంది. సప్తమానికి కుజ సంబంధం వస్తే ఆలస్యం అవుతుంది. సప్తమానికి శని సంబంధం వస్తే ఆలస్యం అవుతుంది. సప్తమానికి శని శుక్రుల సంబంధం వస్తే, లేదా శని శుక్రులు ఎక్కడ కలిసినా ఆలస్యం అవుతుంది. ఇది ఇందాకే చెప్పాను నేను. ఇది కాబట్టి కుజ దోషం అన్నది దోషము కాదండి. కుజుని అనుగ్రహం చాలా బాగుంటుంది. అది కుజుని అనుగ్రహం చాలా బాగుంటుంది. అది భూమి కావాలంటే కుజుడు కావాలి. ఆ భూమి నీ పేరు మీద కావాలంటే శుక్రుడు కావాలి. భూసుర పాలనా తత్పరాయ నమః శుక్ర అష్టోత్తరంలో ఉంది. భూసుర పాలనా తత్పరాయ నమః. భూమిని పాలించేవాడు సూర్యుడు. ఆ సూర్యుడు మనకు మేలు చేయాలంటే వాడిని పాలించేవాడు శుక్రుడు అని. కారకత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గాల్లో నుంచి ఉంది. అష్టోత్తర శతనామాలు సహస్రనామాల్లో ఉండటం అంతే, ఇంకేం లేదు. కుజుడికి ఉంది జ్యోతిష్ శాస్త్రైక లోచనాయ నమః. ఒక కన్ను లాంటి వాడంట జ్యోతిష్యానికి కుజుడు. మరి ఎక్కడ తెలుస్తుంది మనకు? కుజుడు అది. కాబట్టి ఒక 4 చేసి రెమెడీస్ గురించి మాట్లాడతాం. షణ్ముఖ రుద్రాక్ష వేసేయండి. తర్వాత ప్రతి నెలలో శుక్లపక్షం వస్తుంది. ఒక గురువారం రోజు ఒక నియమాలంటే మాంసనిష్ట ఏ నమః అంటే మాంసం తినకూడదు, తర్వాత తాగకూడదు, కొన్ని అంటుముట్టు అన్నవి దూరంగా ఉండాలి. ఒకవేళ అంటుముట్టు అన్నది తగిలింది అనుకోండి, మళ్ళీ దాన్ని శుద్ధి చేయాలి కంపల్సరీగా. ఏ స్టోన్ పెట్టుకున్నా, ఏ ఉంగరం పెట్టుకున్నా అది శుద్ధి చేసిన తర్వాతనే పనిచేస్తుంది. ఇది వాస్తవం. పైగా ఉంగరం పెట్టుకున్నప్పుడు ఆ స్టోన్ పెట్టుకుంటే ఆ స్టోన్కి చర్మానికి తగలాలి. అది ఎందుకు పెట్టుకుంటున్నాము? ఆ చర్మం దాని మీద పడే నీళ్లు మన శరీరంలోకి పోవాలని కదా. కాబట్టి అది కవర్ చేసి పెట్టుకుంటే కాదండి. కాబట్టి శరీరానికి తగలాలి, ప్లస్ శుద్ధి జరపాలి కంపల్సరీగా. దానికి ఉంది. ఈ రుద్రాక్ష వాళ్ళు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి షణ్ముఖం దానికి అభిషేకం అర్చన చేయించి, అభిషేకం అయితే వీలు చేయించి అష్టోత్తరం చెప్పి చేయిస్తారు. అప్పుడు ధరించండి. 3 నెలల్లో వివాహం కాకపోతే నేను ఉంటా ఖచ్చితంగా. నా నెంబర్ ఉంటుంది అంత దగ్గర, నేను గ్యారెంటీ ఇస్తాను. అది ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదండి ఈ రెమెడీ. అది చేయొచ్చమ్మా. అదే నేనంటే అది వేసుకొని తినకూడదు. బయట ఉండడం అని చేస్తాను. అట్లా కాదమ్మా. ఇప్పుడు ఏదైనా అంటుముట్టు ఉంది, అందరు కొందరు కలిపేస్తున్నారు. కలిపేసినప్పుడు ఖచ్చితంగా మైలపడుతుందమ్మా. తర్వాత మీరు స్నానం చేస్తే అదే శుచి అంటే అర్థం ఏంటంటే మళ్ళీ అదేంటికి ఇందాక చెప్పింది హుతమహుండున పుణ్యతీర్థోదకం అంటే నీళ్లతో శుద్ధిపరచాలి. పరచుకొని దానికి మంత్రం చెప్పుకుంటే అయిపోద్ది, ఏం కాదు. ఓకేనా? అది అలా అని చెప్పి మళ్ళీ వాళ్ళ మెళ్ళలోనే వేసి శుద్ధి అంటే అట్లా కాదమ్మా. మనము ఏదైనా అనుకోని విషయంలో జరిగితే విహితంవా అవిహితంవా, నోయింగ్లీ అన్నోయింగ్లీ కానీ జరిగితే శుద్ధిపరచడం అంటారు. వాంటెడ్గా అయితే కష్టం. అదొకటి. రెండవది వచ్చి అదే టెంపుల్కి వెళ్ళి
శుక్లపక్షం రోజున, శుక్లపక్షం తర్వాత వచ్చే గురువారం రోజు ఏదైనా టెంపుల్కి వెళ్ళి మీ ఇష్టం, లేదా శివాలయం అయితే మహేశ్వరం, లేదంటే అమ్మవారి టెంపుల్ అయితే ఇది వెళ్ళి 5 రకాల స్వీట్స్ తీసుకెళ్ళండి. ఎన్ని కిలోలు అడగండి, మీకు ఇష్టం వచ్చిన కిలోలు అవసరం లేదు, ఒక 4-5 తీసుకెళ్తే సరే. 5 రకాల స్వీట్స్, 5 రకాల స్వీట్స్. 2 ఇలాచీ యాలకులు తీసుకెళ్ళండి, 2 ఇలాచీ తీసుకెళ్ళండి. నేతి దీపం తీసుకెళ్ళండి. మట్టి దీపం మీద తీసుకుంటారా, 2 ఒత్తులేసి నెయ్యి వేస్తారా, అక్కడికి వెళ్ళి నేతి దీపం వెలిగించండి. వెలిగించి ఆ ఇలాచీని వచ్చి ఆ దీపంలో వేయండి, నూనె అదే నేతిలోకి వేసేయండి. స్వీట్లు అక్కడ ఉన్న వాళ్ళకి పంచండి. గుర్తుపెట్టుకోండి, లిసన్ కేర్ఫుల్లీ. స్వీట్లు పంచిన తర్వాత కంపల్సరీగా మీరు అక్కడ వాటరు వాళ్ళకి ఇవ్వాలి తాగడానికి. అక్కడున్న వాటర్ ఇవ్వకూడదు, మీరు ఇంటి నుంచి తీసుకెళ్ళిన వాటర్ ఇవ్వాలి. లిసన్, ఇంటి నుంచి తీసుకెళ్ళిన వాటర్ ఇవ్వాలి. ప్రతిదానికి నాకు ఎక్స్ప్లెయిన్ ఉంటుంది, ఏం బాగలేదు, మీకు అన్నీ ఇస్తాను. సో అద్భుతమైనదండి ఇది, చాలా అత్యద్భుతమైంది, అత్యద్భుతమైంది. ఓకేనా? ఇది 3వ రెమెడీ. అందుకనండి నేను హోమాలు జపాలు చేయించే వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది, కానీ అంత ఇప్పుడు నాలాంటి పేదవాళ్ళు ఉంటారు, చేయించలేని పరిస్థితిలో ఉంటాము. కాబట్టి సింపుల్ రెమెడీస్ అని గ్రూప్ స్టార్ట్ చేసాం 2016లో. ఇప్పుడు నిరాకంగా జరుగుతుంది, బాగుంటుంది కాబట్టి చెప్పమన్నారు, ఇవి చెప్తున్నాను. 3వది, మీకు వీలున్న టైం ఎప్పుడు వీలు పడితే అప్పుడు డ్రై ఫ్రూట్స్, తర్వాత అలంకార వస్తువులు, వివాహం అయిన వాళ్ళకైనా ఇవ్వచ్చు, వివాహం కాని వాళ్ళకైనా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకుని అలంకార వస్తువులు, డ్రై ఫ్రూట్స్ అందరికీ పంచిపెట్టండి. ఎప్పుడు వీలు పడితే అది పంచిపెట్టండి. ఎంత తొందరగా మీకు వివాహం అవుతుందో అద్భుతమైన పార్ట్నర్ వస్తారు. కాబట్టి దయచేసి డ్రై ఫ్రూట్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. అదే వివాహం అయిన వాళ్ళకైనా, వివాహం కాని వాళ్ళకైనా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఓకే? అయితే అమ్మవారి ఇది కాబట్టి కన్యలకి ఇస్తే, చిన్నపిల్లలకి ఇస్తే ఇంకా శీఘ్రంగా అవుతుంది అన్నది ఉద్దేశం. అంతే. ఇక్కడ భగవంతుడు గారిన పార్షాలిటీ చూపెట్టాడండి. ఆడవాళ్ళకి ఇచ్చిన శక్తి సామర్థ్యాలు మగవాళ్ళకి మనం ఇవ్వలేదు, వాస్తవం అది. కాబట్టి వాళ్ళే వేణు చిత్రే శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం చేదేవం దేవోనక కుశల స్పందితమపి అని. శివుడు శవమై ఉంటాడట. శవం అంటే ఇక్కడ నెగిటివ్ తీసుకోకండి, ఇదే చెప్తే నేను లాంగ్వేజ్ మారిపోయింది. అచేతనత్వము కలిగిన ఏ వస్తువైనా శవమే. శివుడికి చేతనత్వము లేదు. అమ్మవారు అలా వచ్చి క్రీగంట చూపుతూ ఒక నవ్వు నవ్వి స్వామి దగ్గర వచ్చి కూర్చుంటుంది. శివశక్త్యాయుక్తో అప్పుడు చేతనత్వం అవుతుందట. శివుడు, అమ్మవారు మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంటారు. నాదే పెత్తనం అంటుంది. అయ్యవారు నాకేం పెత్తనం లేదు, నేను అన్ని పెత్తనం చేయాలనుకుంటున్నాను, విశ్వంలో నేను అధారిత చేయాలనుకుంటున్నాను, కానీ నాకేం చేయలేకపోతున్నాను, అచేతనత్వంలో నానంట అని అమ్మవారి దగ్గర చూస్తారట. పాప అమ్మవారు కదా, అమ్మ అంతే కరుణామయ్యి, సరేలే అని అయ్యవారి దగ్గరికి వస్తుందట. వస్తే బలం వస్తుంది. శివశక్త్యాయుక్తో అప్పుడు ప్రతి దీంట్లోనే నిబిడీకృతమై ఉంటాడట స్వామి. అమ్మవారి వల్ల అయ్యవారికి చేతనత్వం వచ్చింది, ఇది వాస్తవం. కాబట్టి అమ్మవారి కన్యలకు, చిన్నపిల్లలకు అమ్మవారి రూపంలో చేయగలిగితే అది అద్భుతం, ఇంకా ఇది అవుతుంది. సో డ్రై ఫ్రూట్స్, అలంకార వస్తువులు. ఓకేనా? ఎందుకు అలంకార వస్తువు? మగపిల్లలకి ఏముంటాయండి? బూడిద, అవి ఇస్తే అలంకార వస్తువులు కాదుగా. అమ్మవార్లకైతే అద్దం ఇచ్చి, లేదా ఒక చిన్న చిన్న గాజులు ఇచ్చి, అలంకార వస్తువులే కదా, బొట్టు, ఏదో క్రీములు అవి ఇచ్చారనుకోండి, సంతుష్టపరాయణి, వాళ్ళు బాగా ఇష్టపడాలి. ఓకే, నెక్స్ట్ శుక్రవారము మీరు గుళ్ళకి వెళ్ళిమ్మా. గురువారం చెప్పానండి, అమ్మ గురువారం చెప్పానండి. ఏది? డ్రై ఫ్రూట్స్ వీలైనంతగా చెప్పాను. ఎప్పుడైతే అప్పుడు ఇప్పుడు నాకు ఇచ్చారనుకోండి, మళ్ళీ ఓ 10 నిమిషాల తర్వాత నాకు ఇవ్వండి, ఏముంది. అదే శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి జిలేబీ పంచిపెట్టండి. అక్కడ కూడా ఈ కన్యలకు పంచిపెడితే శీఘ్రంగా అమ్మవారికి కనకరిస్తుంది. చెప్తాం కదా, శివశక్త్యాయుక్తో తనీయాంశం పాంసం తవ చరణ పంకేరు. జిలేబీ పంచిపెట్టండి, అద్భుతం అండి. జరగకపోతే అడగడం. ఇక మంత్రాలకు వస్తామంటారా? లలితా సహస్రనామం అందరికీ తెలుసు, అట్లా బయట తీసుకెళ్ళచ్చు, పర్లేదు. శుచిగా ఉండాలి సార్. శుక్రుడికి కారకత్వం శుచయే నమః.
రెండో అష్టోత్తరంలో సెకండ్ నామమే శుచయే నమః అని. అదే శుచిగా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. మన మనస్సు ఆత్మశుద్ధి లేని ఆచారం, మళ్ళీ అది దగ్గరికి వెళ్తాం మనం, వద్దులే. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా అని మనం మనశుద్ధి ఉండాలి. ఓకే. ఇంకా అన్ని మంత్రాలకు వస్తే దీంట్లో లలితా సహస్రనామంలో చాలా ఉన్నాయి. అంటే ఈ మాట అనకూడదు అనొచ్చు తెలియదు, అందరు శాస్త్రనాథ్ శంసనాథ్ ఇది శాస్త్ర కాబట్టి 10 మంది మీరు ఎవరైనా లలితా సహస్రనామం డైలీ పారాయణ చేస్తున్నారని చూడండి, 8 మందికి నడుము నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కాళ్ళు నొప్పులు ఉంటాయి. అవును కదమ్మా, చూడండి మీరు. నేను అబద్ధమైతే ఓకే, శాస్త్రనాథ్ శంసనాథ్ ఇది శాస్త్ర. కారణం ఎక్కడ అనుష్ఠుప్ ఛంద అంటారు, 32 అక్షరాలు రావాలి. 32 అక్షరాలు 8 అక్షరాలు ఉన్నాయి, ఎక్కడ ఆపాలో తెలియాలి. దుష్ట దురాచార తిరుగుతున్నాం మనం రా అని. ఎందుకని దురాచార శమని అని అట్లా ఉన్నాయి కొన్ని. అది నేను తొందరలో ఛానల్లో పెట్టాను, పంపిస్తున్నాను తప్పొప్పులు అనేది. అదొకటి. దాంట్లో ఒకటి ఉంది, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాషురా. ఎవరైనా అర్థం చెప్పగా తారాకాంతి తిరస్కారి అంటే? తారాకాంతి నక్షత్రాలకు తారలకు మించిన శక్తి మించిన ఏమంటుందని ప్రకాశవంతమైన ముక్కు ఆభరణం పెట్టుకుందనే కదా. ప్రతి మంత్రానికి వ్యవహారిక స్పందన ఉంటుంది, పారమార్థిక చింతన ఉంటుంది. తారాకాంతి అంటే ముహూర్త దర్పణంకి వెళ్ళండి, సారావాడికి వెళ్ళండి, బృహత్ పరాశర హోరాశాస్త్రంలోకి వెళ్ళండి, కుజశుక్రులు అని అర్థం. అది తారాకాంతి అంటే కుజశుక్రులు అని. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాషురా అయిపోయిందిగా. కుజశుక్రులు ఎంత మన జీవితాల్లో వెలుగునిస్తారో దానికంటే ప్రకాశవంతమైన వెలుగు కలిగిన ఆభరణం పెట్టుకున్నదేని. అంతవరకు ఆపేస్తే కాదు. ఆ ఆభరణం ఏంటి? ఒకవైపు పగడం పెట్టుకుంది, ఒకవైపు ముత్యం పెట్టుకుని ఉంది. ముత్యం చంద్రునికి సంబంధం అయితే, ఇది పగడం అయితే కుజునికి సంబంధం అయితే, ఆ ముత్యం బదులు శుక్రుడి యొక్క వజ్రం పెట్టుకుంటున్నట్ట మెరుస్తూ చుట్టూ. అది తారాకాంతి తిరస్కారి అనేది. ఇంకా కుజశుక్రులు బలంగా ఉంటే అంతకన్నా ఏం కావాలంటే జాతకంలో కుజశుక్రులతో పాటు గురుశులు చెప్తున్నా. ఎంత వారాలైనా శని బృహస్పతులు ఇరువురు చాలకున్నా అలా హరిశ్చంద్రుడైనా కానీ భరగ నక్షత్రం చేత బాధపడడే అని. కాబట్టి వీళ్ళంతా బలంగా వచ్చినట్టు అయిపోయినట్టు. ఇంకా కాబట్టి తారాకాంతి తిరస్కారి నాశాభరణ భాసురా. అయితే మనం నామం చెప్పుకునేప్పుడు ఓం అని చేర్చాలి. ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమః. చెప్పులు లేకుండా నిత్యం చెప్పుకోండి. ఇప్పుడు వచ్చాము అక్కడ చెప్పులు వస్తాం అంతే. నేను నా ఆఫీస్లో కూడా అంతే, కాలేజీ నా ఆఫీస్లో నా చాంబర్లోకి వాడు ఎవడు వచ్చినా కూడా చెప్పులు ఇప్పేసి రావాల్సిందే. మా ఆఫీసర్ వచ్చినా కూడా. ఎందుకంటే చెప్పులు లేకపోతే చాలా ఈజీ అండి, ఏదో మాత్రం చెప్పుకోవచ్చు మనం హ్యాపీగా. 1000 రూపాయలు శాలరీ పెంచుతాను, 2 గంటల పాటు జాబ్ చేయరంటే చేయమా మనము? చేస్తాంగా. అమ్మవారికి 2 గంటల సేపు చేస్తా అంటే జీవితాంతం మనకి ఇస్తున్నట్టే, ఎందుకని చేయము? చేయాలి. కాబట్టి అదొకటి. రెండవది ఒకటి ఉంది, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఎంత అద్భుతం అండి లలితా సహస్రనామం. లలితా సహస్రనామంలో మీకు రాంది చెప్పండి. నేను అందరికీ చెప్తుంటా, మా గ్రూపుల్లో అందరికీ, బ్యూటీ పార్లర్కి పోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్ అందం ఇస్తుంది అమ్మవారు, సౌందర్య లహరి. అందుకే ప్రతి ఇంట్లో దయచేసి మీరు ఎవరు ఏమనుకోకండి, నన్ను మగవాళ్ళందరూ కూడా అనుకుంటే బయట అనుకోకండి, లోపల అనుకోండి. ప్రతి ఇంట్లో ఒక ఆ జెంట్స్కి సౌందర్య లహరి లలితా శాస్త్రం నేర్పించాల్సిందే. ఎంత అందగత్యం చూసినా కూడా అమ్మవారు గుర్తుకు రావాలి, అది లెక్క. కాబట్టి అయిపోయింది అది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర 16 అక్షరాల నామము. సో ఆ కామేశుడే ఇష్టపడి కట్టిన ఇది మాంగళ్యం కలిగిన బొట్టు కలిగి ఉన్నది అన్నప్పుడు అమ్మవారిని పట్టుకుంటే ఎందుకు రాదండి? తనీయాంశం పంశం తపచరణ పంకేరుహభవం. నీ పాదాలు పట్టుకుంటున్నా, నాకెవరొద్దు. కాబట్టి ఈ మంత్రం చాలా, దానికి ఓం చేర్చండి, నమః చెప్పండి. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. అద్భుతం అండి అది, అత్యద్భుతంగా పనిచేస్తుంది అవన్నీ. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. తొందరగా వివాహం అయ్యి మంచి పార్ట్నర్ రావాలి అనుకుంటే గురువారం ఒక మంచి దంపతులు దగ్గరికి వెళ్ళి, అంటే మంచి దంపతులను ఎట్లా అంటానంటే, మనం చూడంగానే మన వాళ్ళని ఆప్యాయతగా పలకరించాలి.
వీళ్ళు వచ్చేసారా అనుకోకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పసుపు అదే పంచ ధోతీలు, పసుపు కలర్లో ధోతీలు, ఎరుపు కలర్ చీర, బ్లౌజు 2 తీసుకెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళిద్దరికీ ఇచ్చి నమస్కారం చేసుకొని కాళ్ళకి ఆ పసుపు రాసి దాని మీద కుంకుమ చల్లి అది నెత్తిని చల్లుకొని వస్తే నెక్స్ట్ 3 నెలల్లో ఖచ్చితంగా వివాహం అవుతుంది. పసుపు కలరు ధోతి పంచ ప్లస్ ఎరుపు కలరు చీర, బ్లౌజ్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రిమెంబర్ వన్ థింగ్, ఖచ్చితంగా రెమెడీ లేదనే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, ఆరోగ్యం బాగలేదు అనుకుంటున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందు ఇస్తున్నప్పుడు మందు ద్వారా మనకు మేలైందంటే అది రెమెడీనే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని ఆగకండి. జ్ఞానార్థదగ్ధ కర్మాణమని భగవద్గీత చదవండి. సగం చదివి సగం చదవకండి. కాబట్టి నేర్చుకొని దయచేసి జ్యోతిష్యాన్ని, నా రిక్వెస్ట్, జ్యోతిష్యాన్ని బతికిద్దాం. జ్యోతిష్యాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి అందరూ కూడా చేసి పరిశీలన చేద్దామండి. నేను చెప్పిందే కరెక్ట్ కావాలని లేదు, ఆ ఈగోని పక్కన పెడదాం, అందరం కూర్చుందాం, ఒక డిసిషన్కి వద్దాం, చేద్దాం, ఈ సూత్రం కరెక్టా కాదా తెలుసుకుందాం, దాన్ని బట్టి బతికిద్దాం. ఆరోగ్యానికి కూడా అండి, లలితా సహస్రనామంలో ఓం త్వక్స్థాయే నమః, త్వక్స్థ అని ఉంటుంది, త్వక్స్థ ఉంటుంది. త్వక్ అంటే చర్మం అని, స్థ అంటే ఉన్నది అని. చర్మములో ఉన్నది అని ఒక అర్థం తీసుకుంటే పారమార్థిక చింతన, నా శరీరములో ప్రతి భాగానికి నువ్వే ధాతువు, నువ్వే హేతువు, నువ్వే కారణం తల్లి, ఈ జీవం నువ్వే ఇచ్చావు అని చెప్పడానికి అదొక ఉదాహరణ. చర్మములో నువ్వే ఉన్నావు, అందుకే నా చర్మాన్ని నువ్వు కాపాడాలి. ఓం త్వక్స్థాయే నమః, చర్మ వ్యాధులన్నీ పోతాయి. ఇది మాంసనిష్టాయే నమః, దాన్ని తీసుకొని ఈ మధ్య చాలామంది మాంసనిష్ట అంట, అమ్మవారు మాంసం తింటుండట. ఇంత దరిద్రం అంటే సంస్కృతం రాకపోతే ఇట్లే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. మాంసనిష్టాయ నమః, మాంసం మన శరీరంలో ప్రతిపాటు మాంసే. ఆ మాంసంలో ఉన్నావు తల్లి, నువ్వు ఉన్నావు కాబట్టి ఆ మాంసాన్ని నాకు ఇచ్చావు కాబట్టి నేను ఈరోజు కనబడుతున్నా, మీకు లేక కనబడుతున్నాను నేను. మాంసనిష్టాయే నమః. మజిల్ పెయిన్ ఎవరికి వచ్చినా, మాంసానికి సంబంధించిన ఎవరికి వచ్చినా కూడా శరీరంలో ఆ ధాతువుకు మాంసనిష్టాయ నమః అని చెప్పుకుంటే అయిపోద్దిగా. ఒకటి ఉంది పంచవక్త్రా అస్థిత సంస్థితాయ నమః అని. పంచవక్ర ఇప్పుడు సపరేట్ చేస్తున్నట్టు పంచవక్త్ర అస్థిత సంస్థితాయ నమః అని. అది చేస్తే అనుష్ఠుప్చంతకు రాదు, సరే అది వేరే విషయం. అస్థి సంస్థితాయ నమః, ఎముకల్లో ఉంటుందట అమ్మవారు. నరాలు బలహీనత సార్, ఎముకల ప్రాబ్లం వస్తుంది సార్, ఓం అస్థి సంస్థితాయ నమః. చెప్పులు లేకుండా మీరు కూర్చొని చెప్పుకోండి. ఎందుకు తగ్గదో మేము చూస్తాను. డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదండి. దయచేసి డాక్టర్లో నుండి తిట్టుకోకండి, మనం మా దగ్గర రాకుండా చేస్తున్నాం అదే కాదు. ఎప్పుడు కూడా జీవితం కోరుకోవాల్సింది అంటే, నాకు ఉన్న దాంట్లో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చేయాలి. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే తొందరగా వాళ్ళు ఇచ్చే మందులు నాకు వంట పట్టాలి, ఆ మందులతో నాకు ఈ రోగం తీర్చాలన్నది కారణం ఇక్కడ. ఇలా ప్రతి దానికి లలితా సహస్రనామం, సౌందర్యలహరి ఎంత అద్భుతంగా పనిచేస్తాయండి. దయచేసి అవి చేసుకోండి, రెమెడీస్ ఉపయోగించండి. ఆలస్య వివాహాలకు ఆ షణ్ముఖ రుద్రాక్ష ఈజీగా పనిచేస్తుంది. సో అవన్నీ కొన్ని చూసుకోండి. ఇంకేదన్నా ఉంటే మన ఫ్యూచర్లో ఉందాం. ఈ అవకాశాన్ని కల్పించిన విజయలక్ష్మి గారికి, మిగిలిన అందరికీ కూడా, జ్యోతిష విజ్ఞాన కేంద్రం వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్పండి సార్. మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు మామ కీడని, అశ్లేషలో పుడితే అత్త కీడని, జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే మామ కీడని, ఇది విశాఖలో పుడితే మల్లి కీడని కొన్ని శాస్త్రాలు చెప్తారు కదా, దాన్ని వివరించండి. ఇక్కడ మీరు అబద్ధం చెప్పినట్టు, శాస్త్రాలు చెప్పలేదు, శాస్త్రి చెప్పాడు, శాస్త్రం లేదు సార్. పురాణాలు మీరు నమ్మితే మూలా నక్షత్రం సరస్వతి దేవిదైతే లక్ష్మీ అత్త అనుకుంటే మూలా నక్షత్రం సరస్వతికి అత్త ఉందా లేదా? లేదనుకుంటే లేదు, మీ ఇష్టం. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాడు. సరస్వతీదేవి మూలా నక్షత్రం అయితే లక్ష్మీదేవిని అత్తగా క్రియేట్ చేస్తుంటే మనం అందరము మూలా నక్షత్రం కలిగిన సరస్వతీదేవికి అత్త బతికే ఉందా లేదా? నిత్య పూజ చేస్తున్నారుగా. తప్పండి అవన్నీ. అంటే అందుకనే నేను తప్పు పట్టట్లేదు. శాస్త్రి అని నేను అనుకుంటే అది చెప్తే నేను తప్పు, జ్యోతిష్ శాస్త్రంది కాదు. లేవండి. ఎంత మూలా నక్షత్రం మొన్న ఎప్పుడో గ్రూప్లో పెట్టాను,
మూలా నక్షత్ర జాతకులు ఉంటే ఎవరన్నా చెప్పండి, ఎంతమంది ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. సప్తమములో రాహు ఉన్నాడు అని తగలబడిపోద్ది. నేనే ఉన్నా సప్తమంలో, రాహు ఉన్నాను. 30 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి ఏమి ఇప్పటికీ విడిపోలేదు. అదేనమ్మా, అదే ఇది చాలా ఉంటుంది మా ఒక్కటే అమ్మా. నాకు ఆచారాల్లో నాకు చాలా ఆచారాలు నాకు తెలియదు, కానీ మాంగళ్య సూత్రంలో 2 బొట్లు అయితే ఇస్తారనుకుంటా. సింపుల్ రెమెడీ అమ్మ. ఆ 2 బొట్ల మధ్య మంగళవారం రోజు ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఎర్రటి దారం తీసుకోవాలి. ఆ దారాన్ని ఆ 2 బొట్ల మధ్య ముడి వేసుకుంటూ 3 ముళ్ళు వేసుకొని మా ఆయన నాతో బాగుండాలి అని కోరుకోవాలి. ఎంత అద్భుతంగా వితిన్ నో టైం అది అద్భుతంగా పనిచేస్తున్నాను. 100%. ఎర్రదారం తీసుకొని ఆ 2 బొట్ల మధ్య, సార్ మాకు బొట్లు పెట్టలేదు సార్, ఏదో పెట్టారు సార్, ఏదో ఒకటి మొత్తానికి పెట్టారు, వాటి మధ్య ఆ దారం ముడి వేసుకుంటూ మా ఆయన నాతో బాగుండాలని కోరుకుంటే అయిపోతుంది సార్. నేను చెప్పి ఒక మహానుభావుడికి మొన్న కాకినాడలో ప్రవచనం ఇస్తూ నా పేరు చెప్పను. మహానుభావుడికి బ్యాక్ పెయిన్ వచ్చింది కొన్ని సంవత్సరాల కిందట. నాతో పనిచేస్తున్న రాజా అనే అతను వస్తానన్నారు, రాలేదు. రాజా అని అయితే నన్ను ఇచ్చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ రూమ్మేట్స్ అనమాట. ఆయనకు కేరళ వైద్యం తీసుకుంటారు, బ్యాక్ పెయిన్ వచ్చింది, మరి ఏదైనా మంత్రం ఇస్తారన్నారు. ఓం ధం ధనుర్ధారిభ్యం నమః అని ఇచ్చా. 3 నెలలు నిరాటకంగా చేశారు. అయితే మహానుభావుడు ఆయన శాసిస్తున్నాడు ఈరోజు మంత్రస్థానాన్ని. ఆయన 3 నెలల తర్వాత బ్యాక్ పెయిన్ లేదు. నన్ను తీసుకెళ్ళారు ఒకరోజు, నమస్కారం పెట్టారు. సార్ నేను మిమ్మల్ని కలవడం ఎంత మంచిదండి. ఎక్కడుంది? విష్ణు పురాణంలో ఉంది, అన్నీ ఉన్నాయి. దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి. ఉన్నాయి. భగవంతుడు మనకు కల్పించాడు. దుర్లభం త్రైమే వైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం అంటాడు. 3 చాలా దుర్లభం అండి. మనిషి జన్మ పుట్టాలంటే చాలా కరం. జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఎంత దుర్లభమో మనిషి జన్మ. పిల్లలు లేని వాళ్ళు చాలా చూస్తున్నాం. ఆ మనిషి జన్మ మనకు రావాలంటే నవమాసంబుల్లో తల్లి గర్భమన నానారోతాలను చిక్కి నాకు అవకాశంబు ఇసుమంత లేకపడితే మహాకష్టంబులు భీతితో నవమాసంబు గటిల్లి చాలుడిగా ఆ గర్భవాసంబు నివసింపుని పని తీర్చి కావ్యముఖాన్ని శత్రుపన్ శంకర అంటారు. 9 మాసాలు కటికి జిగిట్లో ఉన్నాను. కాళ్ళు చేతులు విధించడానికి నాకు చేత కాలేదు, కళ్ళు తెరచడానికి లేదు, కటికి జిగితే బలమూత్రముల మధ్య ఉన్నాను. నవమాసంబు గటిల్లే అయిపోయింది, నాకు చాలు, నాకు బయటపడే స్వామి శంకర నీ కాళ్ళ మీద పడి ఉంటా అన్నాడు. ప్రసూతి వాయువు వచ్చి పడేస్తాడు, బొడ్డు కట్ చేస్తారు. కట్ చేసిన వెంటనే మహమ్మారి ఎక్కడుంటుందో మాయ కట్టుకుంటుంది. శంకరుడు లేడు, కింకరుడు మళ్ళీ మామూలే. ఆలస్య వివాహాల గురించి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు చాలా చక్కగా వివరించారు. వారు సూచించిన పరిహారాలను అందరూ వాడుకుంటూ ఫలితాలు పొందుతూ లాభం పొందాలని ఆశిస్తూ మరొకసారి శర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ కాకునూరి వారిని వేదికపైకి శ్రీ జీవి వరప్రసాద్ గారు జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థలో స్వర్గీయ శ్రీ సిబిఆర్కే శర్మ గారు వరప్రసాద్ గారిని వాస్తు పురుషుడు అని సంబోధించేవారు. అలా సంబోధించడంలో వాస్తుశాస్త్రంలో వారు చేసిన కృషి అలాంటిది. వీరు సివిల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులై ఆర్కిటెక్ట్లో డిప్లొమా చేసి వాస్తుశాస్త్రంలో విశేషమైన కృషి చేసి నాలాంటి ఎంతోమందిని వాస్తు ప్రవీణులుగా తీర్చిదిద్దిన ఘనత పుణ్యం వారికే దక్కుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బీయింగ్. మేమంతా వారు చెక్కిన శిలామూర్తులం సార్. ఇప్పుడు శ్రీ జీవి వరప్రసాద్ గారిని వాస్తులో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని మనకు తెలియజేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించిన గురువర్యులకు, పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైన జ్యోతిష్య స్వరూపులకు, జ్యోతిష్య ఆచార్యులకు, జ్యోతిష్య విద్యార్థులకు నా నమస్కారాలు. వాస్తుశాస్త్రము అనేది జ్యోతిష్ శాస్త్రంలోని ఒక భాగం మాత్రమే. వాస్తు వేరు, జ్యోతిష్యం వేరు కాదు. జ్యోతిష్యంలోని ఒక బ్రాంచ్. వాస్తు శాస్త్రానికి అధిపతి ప్రత్యక్ష దైవమైన సూర్యుడు.
వాస్తు పురుషుడు అంటే ఎవరో కాదు, సూర్యుడు. సూర్యుడి నుంచి గాలి, వెలుతురు, కిరణాలు, పంచభూతాలు సమన్వయమే వాస్తుశాస్త్రం యొక్క రూపం. భూమిపైన నివసించే ప్రతి వస్తువు పైన వాస్తు ప్రభావం ఉంటుంది. పంచభూతాల్లోని మొట్టమొదటి వస్తువు భూమి. భూమిపైన ఉన్న ప్రతి వస్తువుకి పేరు వాస్తువు అనేవాళ్ళు. ప్రతి వస్తువు కూడా వాస్తు పరిధిలోకే వస్తుంది. భూమిపైన నివసించే గృహం కానీ, ఫర్నిచర్స్ కానీ, టేబుల్స్ కానీ, ఏ ఐటమ్ అయినా సరే వాస్తు పరిధిలోకి వస్తుంది. గృహానికి మనం సేకరించిన స్థలం ఏ విధంగా ఉండాలి, వాస్తు నియమాలు ఆ స్థలానికి ఏ విధంగా అన్వయించబడతాయి అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. మనం సేకరించిన క్షేత్రం లేదా స్థలం, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆ స్థలం యొక్క వాలు ఎలా ఉందో ప్రస్తుతం మొట్టమొదట పరిశీలించాలి. స్థలం యొక్క వాలు, తూర్పు వైపు వాల్ ఉందా, ఈశాన్య వైపు వాల్ ఉందా, ఉత్తరం వైపు వాల్ ఉందా అనేది పరిశీలించాలి. ఈ స్థలాన్ని పరిశీలించే ముందు మనం దిక్కులు తెలుసుకోవాలి. సూర్యుడు ఉదయించే దిక్కును తూర్పు అని, మన సూర్యుని వైపు నిలబడి ఉన్నప్పుడు దక్షిణ వైపు, మన కుడివైపు ఉన్న దిక్కుని దక్షిణం అని, మనకు ఎడమవైపున ఉన్న దిక్కుని ఉత్తరం అని, మనకు వెనుక భాగంలో ఉన్న సూర్యాస్తమయ అయ్యే దిక్కును పడమరని మనం తెలుసుకున్నాం. మనకు అందరికీ తెలుసు. తూర్పు దక్షిణం కోణం అని ఆగ్నేయమని, దక్షిణం పడమర కోణాన్ని నైరుతి అని, పడమర ఉత్తరం కోణాన్ని వాయువు అని, ఉత్తరం ఈశాన్యం కోణాన్ని ఆగ్నేయమని ఈశాన్యమని మనం పిలబడతాయి. సో మొత్తము 8 దిక్కులు, 4 దిక్కులు, 4 దిక్కులు. మనం ఏ దిక్కు గల క్షేత్రం అయితే మనకు చెందిందో ఆ క్షేత్రము తూర్పు వైపు వాల్ ఉందా, ఉత్తర వైపు వాల్ ఉందా, ఈశాన్య వైపు వాల్ ఉందా అని చూసుకోవాలి. అట్లా ఉంటే శ్రేష్టమైన భూమి అని చెప్పి, అట్లు కాకుండా పడమర వాలు, దక్షిణ వాలు ఉంటే అధము అని చెప్పబడింది. దీనికి ముఖ్యమైన సూత్రం, తూర్పు వైపున రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డు వాలు ఎలా ఉన్నది, దక్షిణం నుంచి ఉత్తరం వైపు వాలు ఉందా లేదా ఉత్తరం నుంచి దక్షిణ వైపు ఉందా అనేది పరిశీలించాలి. దక్షిణం నుంచి ఉత్తరం వైపు వాలు ఉంటే విశేషమైన ఫలితం. అదేవిధంగా ఉత్తరపు రోడ్డు పడమర నుంచి తూర్పు వాలు ఉందా, తూర్పు నుంచి పడమర వాలు ఉందా అనేది పరిశీలించాలి. పడమర నుంచి తూర్పు వాలు ఉంటే విశేషమైన ఫలితం. అదేవిధంగా దక్షిణ రోడ్డు పడమర నుంచి తూర్పు వాలు ఉందా, తూర్పు నుంచి పడమర వాలు ఉందా అని పరిశీలించాలి. తూర్పు వాలు ఉంటే విశేషం. పడమర రోడ్డు దక్షిణం నుంచి ఉత్తరం వాలు ఉందా, ఉత్తరం నుంచి దక్షిణ వాలు ఉందని పరిశీలించాలి. ఉత్తరం వాలు ఉంటే విశేషం. సో రోడ్లు మనం చూసుకున్నప్పుడు ఈ విధమైన వాలు ఉండాలి. అదేవిధంగా నీటి ప్రవాహం భూమి లోపల కానీ భూమి పైన కానీ వర్షపు నీరు ప్రవహించేటప్పుడు స్థలంలో కానీ స్థలం పైన కానీ లేదా రోడ్డు వైపు కానీ తూర్పు, ఉత్తరము, ఈశాన్యము ప్రవహించడం విశేషం. మనం చిన్నప్పుడు చదువుకున్న మ్యాథమెటిక్స్లో చతురస్రము, దీర్ఘ చతురస్రము ఆకారాలు చదువుకున్నాం. మనం తీసుకున్న క్షేత్రము చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారం ఉండటం అనేది ఉత్తమమైనది. చతురస్రం నియమం ఏంటంటే 4 భుజాలు సదరంగా ఉంటాయి, వాటితో పాటు కోణాలు కూడా సమానంగా ఉండాలి, అంటే డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా దీర్ఘ చతురస్రం తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్,
ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి, కోణాలు సమానం, డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండాలి. ఈ రెండు నియమాలు కనుక పాటిస్తే మీ అందరికి వాస్తు వచ్చేసినట్టే. నేను చెప్పాల్సిన విశేషం ఏమి ఉండదు. మనం తీసుకున్న స్థలం కానీ, కట్టబోయే గృహం కానీ, లేదా ఆఫీస్ ప్రదేశం కానీ, ఫ్యాక్టరీ ప్రదేశం కానీ, టెంపుల్ నిర్మాణం కానీ, ఏవేమైనా సరే చతురస్రాకారంలో స్థలం ఉన్నదా లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్నదా అనేది మొట్టమొదటి పరిశీలించాలి. 4 కోణాలు 90 డిగ్రీలు ఉండేటట్టుగా ఉండాలి. ప్రస్తుత కాలమానంలో ఈశాన్యం పెరిగితే చాలా మంచిదని చెప్పి 10 అడుగులు 20 అడుగులు కూడా పెంచుతున్నారు. మనకు వాస్తుశాస్త్రంలో ఈశాన్యము 1 అంగుళం పెంచితే మంచిదని చెప్పబడింది. 200 గజాల స్థలానికి 1 అంగుళం, 500 గజాలకి 1.5 అంగుళం, 1000 గజాలకు 2 అంగుళాలు పెంచి కనబడినట్టుగా పెరిగి ఉండాలి. మనం తీసుకున్న స్థలాన్ని 9 భాగాలు చేయాలి. మనం తీసుకున్న స్థలాన్ని 9 భాగాలు, ఎందుకంటే మనకి 8 దిక్కులు ఏర్పడాలి. 9 భాగాలు చేస్తే తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరము, ఈశాన్యం ఏర్పడతాయి. మధ్యస్థానం బ్రహ్మస్థానము లేదా గర్భస్థానం అని చెప్తాం. మనం చేసిన 9 భాగాలని మరలా 9 భాగాలు చేయండి. ఒక్కొక్క దాన్ని మరలా 9 భాగాలు చేస్తే 9 × 9 81 భాగాలు అవుతాయి. దాన్ని ఏకాశీతి పదవాస్తు అంటారు. 81 భాగాలు చేసి 9 × 9 81 పదాలు. ఏకాశీతి పదవాస్తు దైవ మానవ గృహ నిర్మాణానికి ఉపయోగిస్తుంటాం. గృహం చుట్టూ ఒక పదం వదిలిపెట్టాలి. 9 పదాలు మనం డివైడ్ చేసాం. 9 × 9 81 డివైడ్ చేసాం. గృహం చుట్టూ ఒక పదం వదిలిపెట్టాలి. అంటే పొడవలో 9వ వంతు మరియు వెడల్పులో 9వ వంతు మినిమం వదిలిపెట్టాలి. మినిమం వదిలిపెట్టి గృహ నిర్మాణం చేస్తే గాలి వెలుతురు చక్కగా గృహంలోకి ప్రవేశిస్తుంది. చుట్టూ ఉన్న 32 పదాలను పిశాచి స్థలం అని చెప్పారు. కనీసం ఆ విధంగా చెబితే మనం భయపడి వదిలిపెడతామని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతం అది కూడా వదిలిపెట్టట్లేదు. 1 అడుగు 6 అడుగు మాత్రమే వదిలిపెడుతున్నాం. కనీసం 1/9 కుదరినప్పుడు 3 అడుగులైనా సరే వదిలిపెడితే గృహం యొక్క యజమానురాలు ప్రతిరోజు గృహం చుట్టూ ప్రదక్షిణం చేస్తే 3 ప్రదక్షిణాలు చేస్తే గృహానికి శక్తి పెరుగుతుంది. గృహంలో ఉన్న వాస్తు దోషాలు కూడా మాయమైపోతాయి. గృహ నిర్మాణం ఎలా చేయాలి? చుట్టూ ఒక పదం వదిలిపెడుతూ తూర్పు పడమర కంటే ఎక్కువ, ఉత్తరం దక్షిణం కంటే ఎక్కువగా ఒక నియమం, లేదా అన్నిటికంటే తక్కువ దక్షిణము, తర్వాత ఎక్కువ పడమర, తర్వాత ఉత్తరము, తర్వాత తూర్పు. ఈ విధంగా 2 నియమాలు పాటించుకోవచ్చును. మనం చేసిన 81 పదాలలో తూర్పు 2 పదాలు, ఉత్తరం 2 పదాలు, పడమర 1 పదము, దక్షిణ 1 పదం వదిలిపెట్టేస్తే ఖచ్చితమైన వాస్తు వచ్చేస్తుంది. స్థల గర్భం పైన గృహగర్భం వచ్చేస్తుంది. స్థల గర్భం పైన గృహగర్భం వచ్చేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా వాస్తు నియమాన్ని పాటించినట్టు అవుతుంది. గృహ నిర్మాణం కొరకు మనం సేకరించిన స్థలం కొలతలను తీసుకుని మనం చెప్పిన విధంగా గృహాన్ని చుట్టూ దక్షిణ వైపు 1 పదము, పడమర 1 పదము, ఉత్తరం 2 పదాలు, తూర్పు 2 పదాలు వదిలిపెడుతూ గృహం నమూనా ప్లాన్ని రెడీ చేసుకోవాలి. మనకు కుదిరితే మనము లేదా ఆర్కిటెక్టు లేదా ఇంజనీరు లేదా వాస్తు సిద్ధాంత ద్వారా ప్లానింగ్ రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకున్నప్పుడు వాటిలో అమరికలు, సింహద్వారం ఎక్కడ ఉండాలి? ప్రస్తుత కాలమానంలో మన అందరం కూడా ఈశాన్యంలో పెడుతున్నాం. మనకి దిక్కులు ఇందాక 4 అని చెప్పుకున్నాము, విదిక్కులు 4 అని చెప్పుకున్నాం. సో ఈశాన్యంలో పెడితే ఏమవుతుందండి? ఏ దిక్కు అవుతుంది? విదిక్కు అవుతుంది. తూర్పు వైపున 3 భాగాలు వస్తాయి. ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయం. అంటే తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయం వస్తాయి. తూర్పు ఈశాన్యంలో 3
పదాలు ఉంటాయి, తూర్పు భాగంలో 3 పదాలు ఉంటాయి, తూర్పు ఆగ్నేయంలో 3 పదాలు ఉంటాయి. మనం దిక్కులో సింహద్వారం నిర్మాణం చేయాలి. దిక్కు అంటే తూర్పులో మన 3 పదాల్లో తూర్పు ఈశాన్యము, తూర్పులో తూర్పు, తూర్పు ఆగ్నేయం అంటాం. తూర్పు ఈశాన్యంలో మాత్రమే సింహద్వారం పెట్టాలి. ఆ తూర్పు అనే పదాన్ని మిస్ అయిపోయి ఈశాన్యంలో మనం సింహద్వారం ప్రస్తుత కాలమానంలో పెడుతున్నాము. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. వాస్తు నియమం ప్రకారం అయితే తూర్పు ఈశాన్యంలో పెట్టాలి, అంటే తూర్పు భాగంలో ఉన్న ఈశాన్యం దిక్కులో పెట్టాలి. ఉదాహరణకి గృహం యొక్క వెడల్పు 36 అడుగులు అనుకుందాం. 36 అడుగులు 9 భాగాలు చేస్తే ఒక్కొక్క పదము 4 అడుగులు వస్తుంది. సింహద్వారం 5 అడుగులు పెడితే కుదరదు, ఒక పదంలోపే ఉండాలి. 4వ భాగంలో పెట్టాలని చెప్పాను. ఒక పదం అంటే 4 అడుగులు మాత్రమే. అదే 27 అడుగులు ఉందనుకోండి, 9 భాగాలు చేస్తే ఒక పదం 3 అడుగుల లోపే పెట్టాలి సింహద్వారం. అంతేకాని 5 అడుగులు పెడితే పదం మిస్ అయిపోతుంది. ఈ విధంగా సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండాలి. దాన్ని గవాక్షాలు అంటాం. మన వ్యక్తి యొక్క నోస్ సింహద్వారం అయితే కళ్ళు గవాక్షాలు, 2 కిటికీలు. ఏ ఇంటికైనా సరే గృహానికి సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండాలి. అదే ఈశాన్యంలో సింహద్వారం పెడితే 2వ కిటికీ ఎక్కడ వస్తుంది? వచ్చే అవకాశం లేదు. గృహంలో ఎక్కడ ద్వారం పెట్టినా కిటికీ పెట్టినా పదంలో వచ్చేటట్టు మాత్రమే చూడాలి. అవుటర్లో ఉన్న పదంలో మాత్రమే వచ్చేటట్టు, ఆ పదం సైజే తీసుకోవాలి. పదం కంటే మించితే మాత్రం మర్మ సందుల్లో పడిపోతుంది. సో ద్వారాలు సరిసమానంగా ఉండాలి, కిటికీలు సరిసమానంగా ఉండాలి, మరుగుదొడ్ల పైన వచ్చే వెంటిలేటర్స్ కూడా సరిసమానంగానే ఉండాలి, సరి సంఖ్యలో ఉండాలి అని అర్థం. ప్రస్తుత కాలమానంలో 10 ఉండకూడదండి, 20 ఉండకూడదు, 30 ఉండకూడదు అంటున్నారు. మరి అది శాస్త్రంలో ఎక్కడ లేదని మన గురువులు బోధనలో విన్నాము. ఎందుకంటే 10 ఉండకూడదంటే 0 ఉందంటారు. మన దగ్గర 500 రూపాయల నోటు ఉంటుంది, అందులో 2 సున్నాలు ఉంటాయి. 500 రూపాయలు కూడా పనికిరాదు కాబట్టి ఎవరికి ఇచ్చేద్దాం. సో మ్యాథమెటిక్స్లో సరి సంఖ్య అంటే 2 చేత భాగించబడేది అని అర్థం. 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఆ విధంగా సరి సంఖ్య మాత్రం తీసుకోవాలి. 10 ఉండకూడదని. ఎవరైనా మాకు వద్దండి అంటే మాత్రం వారికి 12, 8 పెట్టించండి. సో నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండేటట్టుగా యజమాని యొక్క రూము, పడమర వాయవ్యము దక్షిణములో మిగిలిన బెడ్రూమ్లు ఉండేటట్టు ఏర్పాటు చేసుకొని వచ్చును. ఉత్తరము ఈశాన్యము తూర్పు భాగాలు లివింగ్, డైనింగ్, డ్రాయింగ్ రూము, ఫ్యామిలీ రూములుగా మాత్రం వాడుకుంటే మంచిది. ఆగ్నేయము వంటగది. సెకండ్ ఆప్షన్ ఉంది కదా సార్, వాయువు అంటారు. సెకండ్ ఆప్షన్ అయితే మరి లేదు, ఉందనే వారికి మరి వాళ్ళు ఎట్లా ఉందనే చెప్పాలో తెలుసుకుందాం, మనం పరిశోధిద్దాం. మరుగుదొడ్లు వీలైనంత వరకు పడమర వాయవ్యము దక్షిణము మాత్రమే ఉంటే మంచిది. బాహ్యంగా నిర్మాణం చేసినప్పుడు మరుగుదొడ్లు దక్షిణము, ఆగ్నేయము, పడమర, వాయువు ఉంటే మంచిది. వాటర్ సంపు, నీటి నిల్వ చేసుకునే సంపు ఈశాన్యము, ఉత్తరము, తూర్పులో ఉంటూ స్థలం యొక్క డయాగనల్లోను గృహం యొక్క డయాగనల్లోను పడకుండా ఆ సంపు నిర్మాణం చేయాలి. సెప్టిక్ ట్యాంకులు పడమర వాయువ్యము, ఉత్తర వాయువ్యము, తూర్పు ఆగ్నేయం వరకు పెట్టుకోవచ్చని తెలుపబడింది. ఓవర్ హెడ్ ట్యాంకు వరుణ్ స్థానం అయిన పడవర మాత్రమే పెట్టుకోమన్నారు. మరి పడవర పెట్టుకుంటే నరితి బరువు ఉండదు. నరితిలో కావాలంటే ఒక రూమ్ వేసుకోండి. రూమ్ వేయడానికి స్తోమత లేకపోతే ఒక పరగోల డిజైన్ ఐరన్ స్ట్రక్చర్తో వేసుకుని అక్కడ కూడా హైట్ వెయిట్ ఉండేటట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ద్వారం ఎదురుగా ద్వారం పెట్టినప్పుడు సేమ్ సైజు ఉండాలి. ద్వారం ఎదురుగా కిటికీ పెట్టినప్పుడు సేమ్ సైజు ఉండాలి. విడ్త్ అనేది సేమ్ ఉండాలి. సింహద్వారం ఎదురుగా ద్వారం ఉన్నప్పుడు సేమ్ సైజు ఉండాలి. హైట్లో డిఫరెన్స్ ఉండొచ్చు. సింహద్వారం కాబట్టి హైట్ ఎక్కువ పెట్టుకోవచ్చు, మిగిలిన ద్వారాలు ఈక్వల్గా పెట్టుకోవాలి.
గృహంలో ద్వారాలు కిటికీలు టాప్ లెవెల్ అంతా కూడా ఈక్వల్ ఉండాలి. దాన్నే లింటల్ లెవెల్స్ అంటాం. ఈక్వల్గా ఉంటే మంచిది. గృహంలో ఫ్లోరింగ్ లెవెల్స్ ఈక్వల్గా ఉండాలి. ప్రస్తుత కాలమానంలో ఈశాన్యంలో డౌన్ ఉంటే మంచిదని చెప్పి పెట్టుకుంటున్నారు. అది ఉత్తమైనది. అది స్థలంలో ఈశాన్యంలో డౌన్ ఉండాలి. అంటే వర్షపు నీరు నైరుతి నుంచి వాయువు మీదుగా ఈశాన్యం రావాలి, నైరుతి నుంచి ఆగ్నేయం మీదుగా ఈశాన్యం వస్తే మంచిది. అంతేకాని ఈశాన్యం డౌన్ ఉండాలంటే ఆ విధంగా డౌన్ ఉండాలి, కానీ గృహం లోపల గొయ్యి పెట్టుకోకూడదు, గృహంలో డౌన్ పెట్టవద్దు. కనీసం నేను హైదరాబాద్లో 1000 గృహాలకు మార్పించి ఉంటాను. ఫైనాన్షియల్ డిసిప్లిన్ పోతుంది, అత్యాశ మొదలవుతుంది, జ్ఞానం నుంచి అజ్ఞానం. ఈశాన్యానికి అధిపతి గురుడు కాబట్టి అజ్ఞానానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ప్లాన్ నమూనా రెడీ చేసుకున్నాము. మరి గృహారంభం చేయాలి, శంకుస్థాపన చేయాలి. శంకుస్థాపన ఎక్కడ చేయాలి? ఈశాన్య పిల్లల కింద చేయాలని చెప్తున్నారు ప్రస్తుత కాలమానంలో. మనం 9 భాగాలు చేశాం కదా స్థలాన్ని. అదేవిధంగా గృహం యొక్క కొలతలను కూడా 9 భాగాలు చేసి గర్భస్థానంలో ఉన్న ఈశాన్యం మధ్య భాగంలో చేయాలి. గర్భస్థానంలో 9 భాగాలు ఉంటాయి, అందులో ఈశాన్యం ఉంటుంది, ఈశాన్యం ఒక పదం ఉంటుంది, ఆ పదం మధ్య భాగంలో చేయాలి. గర్భంలో ఈశాన్యంలో చేయాలి. గర్భం అనే విషయం మనం మర్చిపోయాము. ఈశాన్యం మాత్రమే ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్నాము. శంకుస్థాపన చేసిన బిందువు పైన గోడ కానీ బీమ్స్ కానీ వాల్స్ కానీ రాకుండా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఒక 3 అంగుళాలు అటు ఇటు తప్పించేస్తే వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. మరి గర్భస్థానంలో పాయింట్ ఎట్లా వస్తుంది? పొడవు వెడల్పును బట్టి డయాగనల్ కనుక్కోవాలి. ఈశాన్యం నుంచి నైరుతి డయాగనల్ కొలతను కనుక్కొని దాన్ని 28 భాగాలు చేసి 11వ భాగం మధ్యలో గృహానికి శంకుస్థాపన చేయాలి. సార్ మేము శంకుస్థాపన చేస్తున్నామంటే ఏం చేస్తున్నామంటే పూజ చేస్తున్నాం అన్నారు. మరి శంకు అని అంటే శంకు అంటే పూజే కదా సార్ అని చెబుతారు. శంకుని స్థాపించాలి. శంకు ఏ ఆకారంలో ఉండాలి? ఒక అడుగు ప్రస్తుత కాలమానంలో, ఆధునిక కాలమానం ప్రకారం 1 అడుగు పొడుగు, 4 అంగుళాలు వెడల్పుతో ఉండాలి. 1 అడుగు పొడుగుని 3 భాగాలు చేయాలి. 4 అంగుళాలు 4 అంగుళాలు 4 అంగుళాలు. కింద 4 షేప్స్ ఉండాలి, మధ్యలో 8 షేప్స్ ఉండాలి. పైన కోన్, ఒక పెన్సిల్ చెక్కితే ఏ విధంగా కోన్ ఆకారం ఉంటుందో ఆ కోన్ ఆకారంలో ఉండాలి. ఇది శంకు యొక్క ఆకృతి. చండ్రకర్ర విశేషమైన ఫలితాలు ఇస్తాయి. దొరకనప్పుడు టేకు కానీ వెదురు కానీ మధ్య కానీ ఇంకా ఏదైనా సరే గట్టి వస్తువు తీసుకుని మనం తయారు చేసుకోవచ్చు. ప్రస్తుత కాలమానంలో సంవత్సరంలో అందరూ ఇష్టంతో కట్టించుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఈశాన్యంలో ఉండొచ్చు, కానీ చెప్పుకుని నియమం డయాగనల్లో పడకుండా ఆ కోణంలో కానీ ఈ కోణంలో కానీ నిర్మాణం చేసుకోవచ్చు. ఉత్తరం చేసుకోవచ్చు, తూర్పు చేసుకోవచ్చు, ఉత్తర వాయువు, పడమర వాయువు, పడమర వరకు మనం స్విమ్మింగ్ పూల్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ మనం పాటించవలసిన నియమం ఏంటంటే ఈశాన్యంలో ఉన్న సంపు డెప్త్ ఎక్కువ ఉండేటట్టు చూడాలి. ఈ స్విమ్మింగ్ పూల్ డెప్త్ కంటే ఈశాన్యంలో ఉండే సంపు యొక్క డెప్త్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. అపార్ట్మెంట్స్, ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ ఉంటే ఇబ్బంది లేదు. ఒక అపార్ట్మెంట్ వెడల్పు 36 అడుగులు ఉండి ఇంకో ఎదురుగా ఉండే అపార్ట్మెంట్ 40 అడుగులు ఉంటే దాని పారు దీని పారు మ్యాచ్ కాదు, అదొక ఇబ్బంది ఉంటుంది. దాన్ని పరిశీలించి తీసుకోవాలి. మన ఫ్లాట్ ఆపోజిట్ ఫ్లాట్ సేమ్ విడ్త్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. మన ఫ్లాట్కి తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ లేదా పడమర వైపు కానీ ఫేసింగ్ని బట్టి ఎదురుగా లిఫ్ట్ కానీ స్టేర్ కేసు రావడం అనేది అంత మంచిది కాదు. ఆ లిఫ్ట్ స్టేర్ కేసులు కూడా ఫ్లాట్కి మధ్యలో ఖాళీలు ఉన్న ప్రదేశంలో వస్తే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంతకుముందు అడిగారు వీధి పోర్టులన్నీ. వీధి పోర్టు అని దాంట్లోనే ఉంది, అంటే ఇబ్బంది అనే ఉంది. ప్రస్తుత కాలమానంలో ఈశాన్యం చాలా మంచిది, వీధి సోలు తగిలితే అని చెప్తుంటారు. వీధి సోల 1వ 10 అంటే మనం స్థలాన్ని 9 భాగాలు చేసినప్పుడు
ఒకటైతే ఎక్కడైతే వస్తుంది, తూర్పు ఈశాన్యం వస్తుంది, ఉత్తర ఈశాన్యం వస్తుంది, పడమర వాయువు వస్తుంది, దక్షిణ ఆగ్నేయం వస్తుంది. వాటి వరకు తగలవచ్చు, కానీ గృహానికి తగలకూడదు. స్థలానికి తగలవచ్చు, గృహానికి తగలకూడదు. గృహానికి ఏ వీధి పూట అయినా సరే చేటే ఇబ్బందే. నైరుతి, దక్షిణ నైరుతి, పడమర నైరుతి ఎక్కువ ఇబ్బంది. తూర్పు ఆగ్నేయము, ఉత్తర వాయువు చాలా ఇబ్బంది. అపార్ట్మెంట్స్లో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అపార్ట్మెంట్స్లో ఈశాన్యంలో సింహద్వారం ఉంటుంది, వాళ్ళు అదే విధంగా పెడుతున్నారు. వీలైతే మొట్టమొదట తీసుకున్న క్రమంలో అయితే మీరు సింహద్వారానికి ఇరువైపులా చిన్న కిటికీలైనా సరే పెట్టుకుని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అపార్ట్మెంట్లో కూడా ద్వారాల సంఖ్య సరిసంఖ్యలో ఉండాలి, కిటికీల సరిసంఖ్యలో ఉండాలి, వెంటిలేటర్ సరిసంఖ్యలో ఉండాలి. ప్లస్ మరుగుదొడ్లు ఎక్కడ ఉండాలో మనం నియమం చెప్పుకున్నాం, అదే విధంగా ఉంటే మంచిది. కానీ ప్రస్తుత కాలమానంలో ఎక్కువ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉత్తరంలో 2 టాయిలెట్స్ ఇచ్చేస్తున్నారు, కుబేర స్థానంలో, బుధ స్థానంలో ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు బిల్డర్స్ కూడా దైవ సంభూతులు. మన కర్మని అనుభవించేటట్టు, ఎవరైతే కర్మని అనుభవించాలో, ప్రారంభ కర్మని, సంచిత కర్మని, వాళ్ళకి అవకాశం ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తారని భావిద్దాం. వాళ్ళని మనం విమర్శించొద్దు. వీలైనంత వరకు ఉత్తరము, తూర్పు, ఈశాన్యము, నైరుతి మరుగుదొడ్లు లేకుండా ఉన్న గృహాన్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. వీధి పోటీ ఏదైనా కూడా ఇబ్బందే. ఈశాన్యం 1వ భాగంలో మాత్రం తగిలి గృహానికి తగలకుండా ఉంటే ఇబ్బంది లేదు. మీ వర్క్ ప్రకారము ఇండివిజువల్ హౌస్కి అయితే ఫేసింగ్ చూస్తాం. తూర్పు ఫేసింగ్ నాకు మంచిది, ఉత్తర ఫేసింగ్ మంచిది, పడమర ఫేసింగ్ మంచిది, దక్షిణ ఫేసింగ్ మంచిది అని చెప్పుకుంటాం. అపార్ట్మెంట్స్లో ఏం చేయాలంటే మీకు ఏ వర్క్ మంచిదో ఆ వర్క్, ఆ దిక్కు కార్నర్ ఫ్లాట్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఫేసింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు అపార్ట్మెంట్లో. ఎందుకంటే మెయిన్ రోడ్లోంచి లోపలికి వెళ్ళి, లిఫ్ట్లో వెళ్ళి, పాసేజ్లో వెళ్ళి ఎక్కడికక్కడికి వెళ్తాం, ఇంకా అక్కడ ఫేసింగ్ అనేది ఇంపార్టెన్సే లేదు. ఏ కార్నర్లో ఉన్నాం, అపార్ట్మెంట్లో 4 కార్నర్స్ ఉంటాయి, 4 ఫ్లాట్లు అయితే 4 కార్నర్స్ లేదు, 8 ఉంటే 8 దిక్కుల్లో 8 ఫ్లాట్లు ఉంటాయి. మనకి ఏ దిక్కు అయితే మన వరకు ఉపయోగపడుతుందో ఆ దిక్కు ఫ్లాట్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. పూర్వకాలంలో దూలాలు కింద పండుకోవడం అనేది మంచిది కాదని చెప్పాము. ప్రస్తుతం కూడా భీముల కింద మంచిది కాదు. అట్లాంటి సందర్భాల్లో ఫాల్ సీలింగ్ చేసేసుకుని కనపడకుండా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు, కొంతవరకు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. మనం నిత్యకర్మలు ఎక్కడ చేస్తున్నామో అక్కడ వర్తిస్తుంది, యజమానికి ఏం వర్తించదు. యజమానికి వాస్తు దోషం కనుక ఒక 20% ఉంటే ఆయనకి ఇచ్చే రెంట్లో కొంత ఆయనకి మిస్యూజ్ అవుతుంది. కానీ ఎవరైతే నివసిస్తున్నామో అద్దీంట్లో అయినా మనకు ఉంటుంది. అది నాది కాదండి ఇల్లు, యజమానికి వర్తించాలంటే కుదరదు. నిత్య కృత్యాలు మీరే చేస్తున్నారు కాబట్టి, నిత్య జీవితం ఇక్కడ మీరే చేస్తున్నారు కాబట్టి, సంసార జీవితం మీరే చేస్తున్నారు కాబట్టి మీకే వర్తిస్తుంది అద్దెల్లు అయినా సరే. ఫంక్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది. వెళ్ళొచ్చండి. ఈశాన్యంలో వాటర్ వాడుతూ మిగిలిన ప్రదేశాల్లో ఎక్కడైనా వాటర్ వాడుకోవచ్చు. ఈశాన్యంలో వాడకుండా మాత్రం చేయకూడదు. ఈశాన్యంలో సంపు ఉంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే చూడాలి. డూప్లెక్స్, ట్రిపులెక్స్ అన్నప్పుడు మాత్రం అన్ని ఫ్లోర్లు కలిపి చూడాలి. డూప్లెక్స్లో కూడా మనం అంతరంగ మెట్లు నిర్మాణం చేసినా కానీ కొంతమంది ఆధునిక కాలంలో చెబుతున్నారు ఫస్ట్ ఫ్లోర్లో 7 ద్వారాలు ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ 5 ఉండి మొత్తం కలిపి సరిసంఖ్యలో వచ్చి, అది కరెక్ట్ కాదు. మనం మెట్ల నిర్మాణం మన కన్వీనియంట్ కోసం పెట్టిన ఫ్లోరే, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సరిసంఖ్యలో ఉండాల్సిందే. క్షేత్రారోహణ అవసరం, గ్రామారోహణం కూడా అవసరమే. వర్కుల ప్రకారం సూట్ అయినప్పుడు క్షేత్రారోహణం అవసరం లేదు, వర్కుల ప్రకారం సూట్ కానప్పుడు క్షేత్రారోహణం పాటిస్తే మంచిది. ఇవన్నీ ముఖ్య ప్రాముఖ్యత ఉంది. కాదు ప్రస్తుత కాలమానంలో మీకు తూర్పు ఫేసింగ్ నాకు సూట్ అవుతుంది, తూర్పు దొరకలేదు అనుకోండి, క్షేత్రారోహణ ప్రకారం ఫేసింగ్ వస్తుందో చూసుకోవాలి. అది కూడా దొరకనప్పుడు దైవానికి వదిలేసి మీరు గృహ నిర్మాణాన్ని వాస్తు శాస్త్ర నియమం ప్రకారం కట్టుకుంటే ప్రాబ్లం లేదు. అది కొంత 5% 10% మాత్రమే ఉంటుంది, దానికి దైవ బలాన్ని పెంచుకుంటే సరిపోతుంది. ఉండకూడదని చెప్పుకున్నాం కదా. నైరుతి, ఉత్తరము, ఈశాన్యము, తూర్పు భాగాల్లో మరుగుదొడ్లు ఉండరాదు. ఉంటే ప్రాబ్లమే, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఉండకూడదు, ఈశాన్యంలో కిచెన్ ఉండకూడదు, లేదు ఉండకూడదు.
డ్రైనేజీని పంపే విధానం, వర్షపు నీరు పంపే విధానం అయితే ఉచ్చ స్థితిలోంచి పంపించారు, ఉచ్చ స్థానాల్లోంచి పంపిస్తాం డ్రైనేజ్ వాటర్ని. మనం వదిలిన మరుగుదొడ్డి నీళ్లు వాటిని మాత్రం పడమర రోడ్డు ఉంటే పడమర నైరుతి, దక్షిణ రోడ్డు ఉంటే దక్షిణ నైరుతి, తూర్పు రోడ్డు ఉంటే తూర్పు ఆగ్నేయం, ఉత్తర రోడ్డు ఉంటే ఉత్తర వాయువు నుంచి పంపించడం మంచిది. సార్, ప్రస్తుత అవసరాల రీత్యా మనం చూసుకున్నప్పుడు భూమి పెరుగుతుంది, మనుషులందరూ పెరుగుతున్నాం కదా, ఈ సందర్భంలో వాస్తు ఎంతవరకు ప్రభావం చూపుతుంది? వాస్తు ప్రభావం అయితే ఉంటుంది, మనం నమ్మిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. మన బిలీఫ్ కూడా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో కొంతమంది నమ్మరు కదండి, మనమంటే నమ్మరు, ఎందుకంటే ఆయన కర్మను అనుభవించడానికి రెడీ అయినప్పుడు నమ్మే అవసరం ఉండదు. కొంతకాలం అనుభవించిన తర్వాత ఆయన ప్యూరిఫై అయిన తర్వాత వస్తాడు, నమ్మడానికి వస్తాడు, ఖచ్చితంగా నమ్మడానికి వస్తాడు. కొంతవరకు ఏ దిక్కుకు సంబంధించిన ఆ దిక్కు యంత్రాలను ప్రతిష్ఠించడం వల్ల కొంతవరకు దోషాలను పరిహారం చేసుకోవచ్చును. ఉదాహరణకి తూర్పు దిక్కు, తూర్పు యంత్రము లేదా ఇంద్ర యంత్రము లేదా సూర్య యంత్రము, ఈ విధంగా దిక్కుల యంత్రాలు లేదా వాస్తు యంత్రం, మత్స్య యంత్రం కూడా గృహంలో పెట్టుకోవడం వల్ల కొంతవరకు దోష పరిహారం అవుతుంది. ఏమంటారు? శ్మశానానికి, చర్చలకి, దైవ టెంపుల్కి కొంచెం దూరంలో ఉంటే మంచిది. కనీసం 2 ప్లాట్ల డిస్టెన్స్లో ఉండి. ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే దైవక్షేత్రంలో శక్తి ఉంటుంది, అక్కడ నిత్యం షోడోపచార పూజలు జరుగుతుంటాయి. మన పక్క నుండి సంసార జీవితం చేస్తుంటాం కాబట్టి కొంచెం దూరం ఉండాలని. టెంపుల్కి ఎక్కువ మంది వస్తుంటారు, వెహికల్స్ పార్కింగ్ డిస్టర్బెన్స్, జాతరలు జరిగినప్పుడు లేదంటే ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఇబ్బంది కాబట్టి మనం వీలైనంత వరకు కొంచెం దూరంగా ఉంటే మంచిది. శ్మశానం దగ్గర ఎందుకు ఉండకూడదు అంటే ప్రతి గ్రామంలో శ్మశానం ఉంటే శ్మశానం చుట్టూ ఇల్లు కూడా ఉంటాయి, ఉండకూడదనేవి లేదు. శ్మశానం ప్రతిరోజు చూడటం వల్ల వైరాగ్యం వచ్చి కుటుంబ సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో అని చెప్పి అన్ని ఆ విషయాన్ని తీసుకోండి. అది కాకుండా బ్యాడ్ ఫ్యూమ్స్ కూడా వస్తాయి, అందువల్ల కొంత వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. వెనకొండలకు సంబంధం లేదు, మీ ప్రహరీ గోడ. అందుకనే గృహం నిర్మాణం చేసేటప్పుడు ప్రహరీ గోడ కట్టి నిర్మాణం చేసి తర్వాత నిర్మాణం చేసి త్వరగా పూర్తి అవుతుంది. ప్రకృతి దోషాలు ప్రహరీ గోడ ఆపుతుంది, మీకేం ప్రాబ్లం లేదు. వెళ్తాయి మరి, ఇవన్నీ ప్రకృతి అందరికీ సమానమే కాబట్టి వెళ్ళినా మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.